హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దుబాయ్ జైల్లో 18 సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించి కుటుంబ సభ్యులకు దూరమై ఉపాధి కోసం దుబాయ్ పుట్టచేత పట్టుకుని వెళ్ళి అక్కడ ఓ హత్యా నేరంలో చిక్కుకొని 18 సంవత్సరాల కుటుంబానికి దూరమై 18 సంవత్సరాల అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సహకారంతో స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత దుబాయ్లో జరిగిన ఒక హత్యలో మొత్తం 11 మంది చిక్కుకోగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7గురు ఈ కేసులో నిందితులుగా అక్కడ కోర్టులు శిక్ష వేశారు. చాలా రోజులు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 9వ వార్డు పెద్దూరులో మనం ఉన్నాం. శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి గారు మన ముందున్నారు. నమస్తే అండి రవి గారు. మల్లేశం, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మీరు దుబాయ్ జైలు నుంచి వచ్చిర్రు. మీకు ఎట్లా అనిపిస్తుంది 18 సంవత్సరాల తర్వాత? మాకైతే బాగా ఖుషి ఉంది. ఇక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీ చూసి, ఇక్కడ వచ్చిన జగ, ఈ ఇండ్లు చూసి, ఈ చెట్టు చూసి బాగా సంతోషం. నేను హైరాన్ అయిపోయిన, ఇదంతా ఏంది చేంజ్ అయింది. 18 సంవత్సరాలు నేను ఎవరిని చూడలేదు. ఫ్యామిలీ అంతా చేంజింగ్, ఇదంతా ఊరంతా చేంజ్. ఇప్పుడైతే నిమ్మలమైంది కదా 2 రోజులు 3 రోజులు. అంటే నేను మొన్న ఎయిర్పోర్ట్లో వచ్చి కలిసినప్పుడు కూడా మీరు మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు మలేష్ అన్న. అంటే జనరల్గా అప్పుడు మీరు ఉండే దుఃఖంలా నేను మాట్లాడలేకపోయాను. 2 రోజుల తర్వాతనే వద్దామని. ఈ 3వ రోజు కదా మీరు వచ్చి, 3వ రోజు కాబట్టి ప్రశాంతంగా ఇది మనం బయట ప్రపంచం తెలవాలి, మన బాధ గల్ఫ్ బాధలు కూడా తెలవాలి. చాలా మంది కొంత తెలిసి తెలియక నేరాలు చేస్తారు, కొందరు అనుకోకుండా ఆ నేరాలు ఇన్వాల్వ్, అంటే అనుకోకుండా చిక్కిపోతున్నారు, అంటే తెలియక కొందరు తెలిసి చేస్తారు. ఇవన్నీ మనం బయట ప్రపంచం అసలు గల్ఫ్లో ఏం జరుగుతుంది, మన బాధలు ఏంది, అసలు గల్ఫ్ బాధలు ఏంది, ఈ గల్ఫ్ బాధలు ఎట్లా పోవాలి, మనం ఇట్లా అనుకోకుండా నేరాలల్లో అంటే అనుకోకుండా చిక్కిపోతే జైల్లో పడితే మన కుటుంబ పరిస్థితులు ఏందని బయట ప్రపంచానికి తెలిపాలనే ఉద్దేశంతో ఈ బలగం టీవీ మీతో ఇంటర్వ్యూ చేస్తుంది. మల్లేష్ అన్న కరెక్ట్ మాట్లాడుతాం. మేము జరిగింది ఇక జరగబోయేది కూడా ఎవరు మోసపోద్దని కూడా. మల్లేశం గారు, మీరు అప్పుడు ఏ సంవత్సరం దుబాయ్కి పోయారు? దుబాయ్ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అప్పుడు? వెళ్ళవలసిన అంటే మనది గరీబ్ పరిస్థితి, ఇక్కడ మనకి ఏం లేదు. ఎందుకంటే మా నాన్నగారు బండగొట్టేవారు, మేము వడ్డేవాళ్ళం. రాజన్న సిరిసిల్ల పెద్దూరు గ్రామం. అప్పుడు 2004లో మనం చేసిన బండ కొట్టుకుంటూ పోతూ ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటిది, మనం ఇట్లా చేసుకుంటూ పోతే రేపు మన పిల్లల్ని భవిష్యత్తు అట్లా పోతూ ఉంటుంది. మనకు తర్వాత మనకి ఏం దొరకదు ఈ సమాజంలో. కనీసం మనం కష్టపడి మన పిల్లలను చదివించాలని, మన ఒక దేశం పోయి అలా వాళ్ళ గురించి కష్టపడి 10 రూపాయలు సంపాదించి వాళ్ళని చదివించి మంచి ఒక ప్రయోజనం చేయాలని మేము అనుకొని పోయినాం. కానీ 2005 7 నెలల్లో మేము దుబాయ్ వెళ్ళానని విజిట్ వీజాలో. అప్పుడు విజిట్ వీజాలో ఒక 70,000 రూపాయలు పెట్టి నేను ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్ళాను. కానీ అక్కడ ఏంటంటే అన్నీ కలిసి మనం అనుకునేవన్నీ కావండి. అక్కడ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఈ మాట ఇక్కడే 70,000 పెట్టినప్పుడు 70,000 పెట్టిపోయినాను. 1,70,000 పోయి అక్కడ పనిచేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో నైట్ డ్యూటీ చేసేటప్పుడు మేము కల్లివేలి వాళ్ళు, మేము కంపెనీ వాళ్ళ కాదు, మాకు ఐడి కార్డు లేదు, ఈ పాస్పోర్ట్ కూడా ఏజెంట్ ద్వారానే అక్కడ తీసేసుకుని, పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, ఖాళీ ఒక పేపర్ 3 నెలల్లో అది విజా అయిపోతుంది. అప్పుడు కంపెనీలో తిరిగినా కానీ అక్కడ మాకు ఇక్కడ 30,000 రూపాయలు ఇస్తే మేము విజా ఇస్తా అంటే విజా ఇస్తాను కూడా మాకు అక్కడ డబ్బులు లేవు అప్పుడు ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో మాకు ఏంటంటే మాకు ఎవరికి అడ్డం మీదకి పోతే, మన సిరిసిల్లలో అడ్డం ఉందండి, ఎంతో మంది అక్కడ అడ్డం మీదకి పోతారు. అక్కడ కూడా అట్లా ఉంటుంది పరిస్థితి. బండి తీసుకుని వస్తారు వాళ్ళు, నువ్వేం పని చేయగలుగుతా అంటే లేబర్ పని, మన పని రాదు, మన పని నేర్చుకోవాలి. ఈ పని అక్కడ మాకు నడవదు. లేబర్ పని లేబర్ పని అంటే తర్వాత మనం అన్ని మట్టి కడ్డలు ఇవన్నీ మనం మట్టి తీసుకుంటా, అన్ని ఈ కందకాలు తీసుకుంటా అవన్నీ పని చేసేవాళ్ళం. ఎంత జీతం ఇస్తారు నెలకు అక్కడ? జీతం అంటే 1,000 రూపాయలు. 1000 అంటే ఇక్కడ 20,000 అన్నట్ట. 20,000 అంటే అప్పుడు ఆ పరిస్థితిలో 15,000. అప్పుడు 15 రూపాయలు ధరంకి. అప్పుడు ఇంత ఓల్ టైం చేసుకుంటే 1,200. 1,200 అంటే రూమ్ కిరాయి 300, తిండికి 200, 500 పోతే 700 మీలు పట్టాయి. ఎన్ని రోజులు పని చేసారు దుబాయ్లో మీరు? నేను 6 నెలలు పని చేసిన. కరెక్ట్ 6 నెలలు. ఇంటికి ఏమైనా పైసలు పంపినా 6 నెలలు? ఇంటికి పైసలు పంపినా అంటే ఒక 30,000 రూపాయలు పంపిన 6 నెలలు. ఇక్కడ 30,000 రూపాయలు పంపి అక్కడ నైట్ డ్యూటీ చేసేటప్పుడు అనుకోకుండా సంఘటనలో మేము ఇక్కడ బతికతాని పోయినా కానీ అక్కడ మర్డర్ కేసులో చేయాలని కానీ, ఒక మనిషిని చంపాలని కానీ అక్కడ మా ఉద్దేశం మాకు లేదు. పాకిస్తాన్ వాళ్ళు 4, మన ఇండియా మన కరీంనగర్ జిల్లా వాళ్ళు 2, రాజన్న సిరిసిల్ల వాళ్ళు 5, 7 ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క పని చేసేవాళ్ళు నైట్లో. అప్పుడు అనుకోకుండా ఒక్కొక్క సైడ్లో ఏం జరిగిందో కానీ మాకు తెలియదు. అప్పుడు ఒక గంట తర్వాత మాకు చెప్పింది, అక్కడ ఇక్కడ మనిషి చనిపోయింది, సెక్యూరిటీ గార్డ్ చనిపోయింది, అది మీకు తెలుసానంటే అది మాకు తెలియదు సార్, మాకు సైడ్ మీద పనిచేస్తున్నామని మేము అనుకున్నాం. మా సైడ్ వేరు. అంటే మీరు ఉండే జాగాకు హత్య జరిగిన ప్లేస్కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం అంటే ఒక 20 గజాల దూరం ఉంటుంది. 20 గజాల దూరం. మీరు అదే ఏరియాలో ఉంటారు? మీరు అదే ఏరియాలో ఉంటాం. అప్పుడు సరిపోయింది అక్కనంటే మాకు తెలియదు సార్, ఇక్కడ మాకు సిఐడి వచ్చి అప్పుడు పోలీసు వచ్చి మీకు తెలుసా ఇక్కడ నుంచి దొంగతనం చేస్తానికి వచ్చానంటే, సార్ మీరు దొంగతనం చేస్తాను కదా సార్, మేము నైట్ డ్యూటీ చేస్తాను కదా సార్,
డ్యూటీ చేసేటప్పుడు 16 మంది చేసేటప్పుడు ఇక్కడ 17 మంది చేసేటప్పుడు ఇక్కడ దొంగతనం ఎట్లా జరుగుతుందని అప్పుడు మనకు హిందీ ఇంగ్లీషు అప్పుడు చదువు అనేది మనకి ఏం రాదు, భాష రాదు మీకు. భాష రాదు. అప్పుడు ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి తెలుగు మనిషి తీసుకొస్తే తెలుగు మనిషి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి మనం చెప్పేది ఒకటి వాళ్ళకు ఒక మాట చెప్తారు. అప్పుడు వాళ్ళ అరబ్లో ఏం చెప్తారో మనకు తెలియదు. ఆ విధంగా మేము చేస్తారు మేము తెలియదు సార్ అని చెప్పి అప్పుడు మాకు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి మనం రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ అప్పుడు ఫస్ట్ బ్యాన్ తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అక్కడ మర్డర్ కేసు జరిగింది. ఆ హత్యలో మీరు ఉన్నారా, ఆ మర్డర్ కేసులో మీరు ఉన్నారా అంటే సార్ మాకు తెలియదు సార్, ఇక్కడ మాకు హిందీ రాదు, మాకు అరబీ రాదు, మాకు ఇంగ్లీష్ రాసారంటే మీకు వేరే మనిషి ఉన్నాడు మీరు ట్రాన్స్లేషన్ తీసుకొస్తాం, మీరు తెలుగు మనిషినే తెలుగులో మాట్లాడండి. మీరు ఆ నిజామాబాద్ అయినా తెలుగు మనిషిని తీసుకొచ్చి ట్రాన్స్లేషన్ చేసి అన్న నువ్వు అక్కడ మర్డర్ జరిగింది, అది మర్డర్ మీరు చేశారా మరి ఎవరైనా చేశారా చూస్తే నువ్వు చెప్పమని అంటే అన్న మేము మర్డర్ చేయలేదు, అది మాకు తెలియదు. తెలియకపోతే అతడు అరబ్లో అక్కడ ఏం ట్రాన్స్లేషన్ మాకు తెలియదు. అన్నాక నువ్వు ఇక్కడ సైన్ చేయమని అంటే అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోతే మా కేసు మా మీదకి వస్తుంది అని చెప్పానంటే నువ్వు సైన్ చేసిన పర్వాలేదు కానీ పెన్ను చేతికి పెట్టి మెడ మీద చేతి పెట్టి ఇక్కడ పెన్ను బట్టి ఖాళీ గీస్తే సరిపోతుందని చెప్పింది. పెట్టినప్పుడు కలాస్ అయిపోయింది, లోపల పంపించేసాము. 2 నెలల తర్వాత వచ్చింది మీకు కోర్టు డేట్కి వచ్చింది, పేపర్ వచ్చింది మీకు కోర్టు డేట్ అని. అప్పుడు మైక్లో మమ్మల్ని పిలిచారు. వాళ్ళు పోయినాక అక్కడ లైన్లో పెట్టి అందరిని పాకిస్తాన్ వాళ్ళని ఇండియా వాళ్ళని 7గురిని వాళ్ళ 4గురిని. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినాక వెంటనే రిమాండ్ చేయరు మిమ్మల్ని అక్కడ. ఎఫ్ఐఆర్ ఏంటంటే మనకు అప్పుడు నియాబకి వెళ్ళిపోతే నియాబ నుంచి కోర్టుకు పోతే కోర్టు నుంచి అప్పుడు మనకు పేపర్ వస్తాయి, పలానా తాటి నాడు మీకు కోర్టు డేట్ ఉంటుందని అంటారు వాళ్ళు. ఆ డేట్ ప్రకారం మనకు మైక్లో పిలుస్తారు వాళ్ళు, నీ ఉంది ఈ తారీఖు నాడు నువ్వు కోర్టుకు వెళ్ళమని. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి తీసుకొని పోతారు. కోర్టు తీసుకొని పోయినాక అందరు లైన్లో పెట్టి ఒకటే మాట్లాడతాడు అరబీలో, కియా నై కియా అంటే తెలుగులో నువ్వు చేసినవా చేయలేదా, చేసినవా అంటే చేసినవా, నువ్వు చేయలేదంటే చేయలేను, ఒకటే చేసిన అన్న ఒకటే చేయకున్నా అన్న ఒకటే, నేను చేయలే నై కియా ఎలా జాబ్. తర్వాత అట్లా నెల 1 సంవత్సరం 6 నెలలు మేము అట్లా కోర్టుకు తిరిగి డైరెక్ట్ ఈ కేసులో మీరు జైలు పోలేదు అన్నట్టు. రిమాండ్లో ఉన్నారా? రిమాండ్లో ఉన్నాం. అప్పుడు రిమాండ్ చేసి మమ్మల్ని ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, సైన్ పెట్టినాయి కదా, సైన్ పెడితే మొత్తం జైల్లోనే మొత్తం ఎఫ్ఐఆర్ అంటే మన ఫస్ట్ కరీంనగర్ జైలు రిమాండ్, ఫస్ట్ సెంట్రల్ జైలు వరంగల్, ఆ విధంగా అనమాట. శిక్ష ప్రూఫ్ అయితే మళ్ళీ వేరే జైలు, వేరే సెంటర్ పడితే మనం వేరే జైలుకి వెళ్ళిపోతాం. అప్పుడు 10 సంవత్సరాల సదా మాకు వినిపించింది అప్పుడు కోర్టు, దుబాయ్ కోర్టు. అందరికీ మన జిల్లా వాసులకు 7గురికి, పాకిస్తాన్ వాళ్ళకు 4గురికి, అందరికీ 10 సంవత్సరాలు వినిపించింది అక్కడ సెంటెన్స్. అప్పటికి మేము వెయిటింగ్లో వేసినప్పుడు సెంటెన్స్ అయిపోయినప్పుడు అప్పుడు మాకు సెంటర్ జైలుకి పంపిస్తారు. ఆ టైంలో పంపించినప్పుడు మేము గింత దేశం వచ్చి గింత పెద్ద కేసులో మేము ఇరుక్కపోయినామని అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు మా వెనక, ఎవరు లేరు, నా కుటుంబమే లేదు, నా భార్య బిడ్డలు లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా అన్నదమ్ములు లేరు, ఎవరు లేదని మేము చాలా అక్కడ వెయిటింగ్లో ఏడిచి దుఃఖశీలినాం బాగా. అప్పుడు అక్కడ నుంచి సెంటర్ జైలుకి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ అంతా చెకప్ చేసి బట్టలు ఇప్పించి వాళ్ళ వేరే బట్టలు వేయించి గుండు అన్ని ఎంటికలు చేయించి అంత గడ్డ మిండమని చేసి వేరే జైలుకి పంపి అక్కడికి పోయినాక చాలా ఇబ్బంది పడుకుంటూ ఎడుతున్నాం. అక్కడికి పోతే ఆ సౌకర్యం సెంటర్ జైలు మాకు తెలియదు, ఎట్లా అక్కడ తిండి ఫుడ్డు ఏ తోవ అన్నది మాకు అక్కడ తెలియదు. అక్కడ వీటిలో ఉన్నాక కొంతమంది కొద్దిగా ఇండియా వాళ్ళు, కొద్దిగా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, వేరు కంట్రీ వాళ్ళు పెద్ద చదువు వాళ్ళు వచ్చి బాబు మీరు ఏ కంట్రీ ఎక్కడ అంటే మాది ఇండియా అంటే ఎంత పడ్డా అంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు అప్పీల్ చేసినని అడిగిన మమ్మల్ని. సార్ మేము అక్కడ హాస్పిటల్లో మేము బెడ్ చెక్ చేసినప్పుడు మేము అక్కడ అప్పీల్ చేసినాం, మేము పైసలు కడి చేసారంటే కడి చేసిన సార్ మంచిగా 10 రూపాయలు అని మేము చెప్పినాం. తర్వాత 2 నెలల తర్వాత మేము అప్పీల్ చేసినాక అప్పుడు దానికి కోర్టుకు సంబంధించి ఇంకొక ఆఫీస్ ఉంటుందని నియాబ్ అంటారు. అక్కడ దాన్ని ఏమంటారు మనకి అక్కడ అర్థం కాదు కానీ నియాబ్ అయితే ఏం చెప్తుందో అక్కడ కోర్టు అదే నిర్ణయిస్తుంది. అప్పుడు వాళ్ళు అప్పీల్ చేసారు మళ్ళీ మా మీద. అప్పీల్ చేసినాక దాన్ని 2 నెలల 15 రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని కోర్టుకు పిలిచారు, అప్పీల్ కోర్టుకు పిలుస్తారు. అప్పుడు పిలిచినాక మళ్ళీ సేమ్ టైమే మీరు కియా నైకియా అంటే చేసినావా చేయాలని అడిగారు వాళ్ళు. మేము చేయలేదు సార్ అంటే క్లాస్. అప్పటికి ఒక 6 నెలలు దింపి మళ్ళీ ఒక 15 సంవత్సరాలు ఇష్టం పెంచారు వాళ్ళు. ఈ నియాబ్ కోర్టుకు సంబంధించిన ఇంకొకటి అప్పీల్కి పోయినందుకే 15 సంవత్సరాలు మళ్ళీ ఇష్టం పెంచారు. 10 కాక 15 పెంచి మొత్తం 25 టోటల్ చేశారు మాకు. ఆ 25 సంవత్సరాల మొత్తం గింత సంవత్సరం అంటే కోర్టులో చెక్ చేసుకుంటే 10 సంవత్సరాలు, నియాబాలో చెక్ చేసుకుంటే 15 సంవత్సరాలు. ఈ 2 జుమ్లు లేవు అక్కడ. ఈ మనం జైల్లో చెక్ చేయించుకుంటే మన కంప్యూటర్లో 25 సంవత్సరాలు. దీన్ని విడిగా వేసారు అనమాట. పాకిస్తాన్ వాళ్ళకు 4గురికి సేమ్, సయీద్ కరీం సయీద్ ఫకీర్కి సేమ్. అంటే మీరు తప్పుగా మాట్లాడదు మీరు అనుకోకండి, ముస్లింకు 5గురికి సేమ్ 10 సంవత్సరాలు, హిందువులకు 6గురికి 20 సంవత్సరాలు. అంటే ముస్లిం అన్నందుకు తప్పు పట్టుకోవద్దు, అంటే నా బాధ నా కష్టాన్ని చూసినా కాబట్టి నేను చెప్తున్నాను ఇలా అని. అంటే అప్పటికి కూడా మీ 20 సంవత్సరాలు అంటే మా జీవితం ఏంది, 10 సంవత్సరాలు అంటే మేము 7.5 సంవత్సరాలు కట్ చేసిపోవచ్చు అని మేము అప్పుడు కొంత వీళ్ళు వాళ్ళు చెప్పుట్లో మంది దోస్తులు వాళ్ళు ఇలా అయిపోయి చెప్తే అప్పుడు మేము కొంచెం సంతోషపడ్డాము అప్పుడు. కానీ 25 సంవత్సరాలు అంటే బయట హిసాబ్తో 15 సంవత్సరాలు కట్ చేయాలి మేము. 15 సంవత్సరాలు కట్ చేశారంటే అప్పుడు జైల్లో
మా రికార్డు మీరు మంచిగా ఉండాలి. అప్పుడు నేను జైలర్ దగ్గరికి పోయినట్టు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి జైలర్ దగ్గరికి అప్లికేషన్ పేపర్ వేసి నేను తర్వాత చూపిస్తాను అప్లికేషన్ పేపర్ రాసింది జైలుకు సెంట్రల్ జైలుకు సంబంధించిన మనిషి. ఆ సార్ నన్ను పిలిచి అడిగినట్టు నువ్వు 25 సంవత్సరాల చదువుకు ఎన్ని సంవత్సరాలు కట్ చేయాలని నాకు జవాబు అడిగితే, సార్ నా రికార్డు మంచిగా ఉండాలి, 15 సంవత్సరాలకు నువ్వు సైన్ చేస్తే మేము 15 సంవత్సరాలు మేము విడుదలైపోతాం వెళ్ళి అని చెప్పి మాట్లాడినా. కరెక్ట్గా తెలిసింది. గెట్ట తెలిసాను సార్, నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు సార్ అని అంటే కరెక్టే. అప్పుడు 15 సంవత్సరాలు నాకు నీ రికార్డు చెక్ చేస్తాను నేను. 15 సంవత్సరాలకు నీ అప్లికేషన్ పేపర్ నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నీ రికార్డు చెక్ చేసి నేను సంతకం పెడితేనే నియాబా నుంచి కోర్టుకు పోతుంది, అక్కడ నుంచి నేను విడుదల అవుతామని చెప్పాను సార్. అప్పటి నుంచి నేను ఏం తప్పు చేయకుండా అక్కడ జైల్లో, ఈ జైలుకి ఏదన్నా ఒకటి మేలు చేయాలి మేము ఇక్కడ, ఎవరితోటి గొడవ పడకుండా, ఎవరితోటి ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరికేం సాయం చేయాలి, ఎవరితో సలహా తీసుకోవాలి, ఈ జైలుకి ఏ విధంగా ఏం పని చేయాలి అని ఆ విధంగా మేము చేసి అక్కడి నుంచి మేము 2017లో ఒక జపాన్ వ్యక్తి ఇంజనీరు, మన సబ్జీ ఇంజనీర్ అని కూరగాయల ఇంజనీరు, ఆ సార్ దారిన అక్కడ ఒకటి ఫామ్ ఏర్పాటు చేసి ఆ సార్ దారిన నాకు సేమ్ రూమ్లో మాకు తోడ పార్ట్నర్షిప్గా ఫ్రెండ్షిప్గా కలిసిపోయింది. అక్కడ ఎన్నోసారి నన్ను రమ్మని నీకు నేర్పిస్తాను, నేను వెళ్ళిపోతాను రమ్మని అంటే నాకు అంత ఐడియా మనకు లేదు అప్పుడు. సార్ మాకు రాని పని అంత మనకు ఐడియా లేదు, భాష అంత మనకు ఏం తెలియదు సార్ అంటే అట్లా పరిస్థితి నాకు దాని అనుభవం పెరిగిపోయింది అనమాట. సార్ మా తమ్ముడు ఉన్నాడు, ఒక మనిషి పోతే సార్ ఆ మనిషిని పెట్టమనంటే ఆయన మేము ట్రైనింగ్కి వెళ్ళిపోయినా చాలాసార్లు. నేను ఆయన చూపించిన టీవీలో మొత్తం ఈ విధంగా ఇంటర్వ్యూలో నా చూపించాను. ఆ ఇంటర్వ్యూలో పోతే నాకు 4 సర్టిఫికెట్లు ఆ గవర్నమెంట్ నాకు ఇచ్చింది మొత్తం. నాకు ఆ సెంటర్లో జైల్లో కూడా సత్ప్రవర్తనతో మంచిగా పనిచేసినాం, మంచి పని చేసినాను. ఆ ఇంటర్వ్యూలో నాకు చూపించిన వాళ్ళు ఈ విధంగా చేస్తే అప్పుడు నీ భవిష్యత్తు నువ్వు ఇండియాకు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఈ విధంగా చేసుకుంటే నీకు ఏమన్నా భూమి జాగున్నా కానీ ఏమైనా చేయగలుగుతుంటావు. అప్పుడు నాది ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ మీ ప్రవర్తన మంచిగా ఉంటే బాగుంటుంది అంటే 4 సర్టిఫికెట్లు అప్పుడు నేను 4 కోర్సులకు పోతే 4 సర్టిఫికెట్లు నాకు ఇచ్చినాను. తర్వాత ఛాన్స్ దొరికితే మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు పోతే మనకు బయట సమాజంలో ఎంత దుస్మాన్ ఉంటామో ఈ జైల్లో కూడా దుస్మాన్ ఉంటుంది బాగా. ఇద్దరు అన్నదమ్ములు మన కంట్రీ వచ్చి జైల్లో పడరాని కష్టంలో మనం పడిపోయినాం. ఈ జైల్లో కూడా చాలామంది ఉన్నారు, మళ్ళీ ఇంకా పసంస్తానికి కూడా అని ఒక మనిషి వెళ్ళిపోమని చెప్పి ఈ మనిషిని బయట పంపించేసిన కళా సమ్మానిస్తారు. పొద్దున 8 గంటలకు పోయి అక్కడ పని చేసి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం 1:30, 2 గంటలకు రూమ్కి తిరిగి వచ్చాము. అట్లా 2019లో నేను కూడా అక్కడికి వెళ్ళి జైలుకి వెళ్ళి బయటకు పంపిస్తున్నాం అంటే జైలు గ్రౌండ్లోనే అన్నమాట, గ్రౌండ్లోనే పని చేసాడు అనమాట. తమ్ముడు 2019లో నేను కూడా పోయినాను. మనిషికి అక్కడ సంవత్సరం అంటే నాకు కూడా కొంచెం చేసుకుంటే బాగుంటుందని చెప్పి తర్వాత నేను కూడా వెళ్ళిపోయినాను. అంటే వెళ్ళిపోయి నేను ఒక 5 సంవత్సరాలు, తమ్ముడు ఒక 7 సంవత్సరాలు అలా పనిచేసి అక్కడ ఈ స్కూల్ సెంటర్లో ఒక 5 గుంటల డబ్బులు కట్టిస్తారు వాళ్ళు, డబ్బులు కట్టేవారు. నాకు డబ్బు అవసరం లేదు, కాకపోతే ఏంటంటే నేను చిన్న పనులు చేసుకోవాలి. ఇట్లా బట్టలు విండేది, ఎవరైనా బట్టలు అరబీల వాళ్ళ బట్టలు విండి అలా రూమ్ సాఫ్ సఫాయి అలా ఏమైనా పని చెప్తే ఇట్లా కోపి అమ్ముకున్న పైసలే, బట్టలు విన్నా పైసలే, అలా ఏమైనా ఇస్తా, టెలిఫోన్ కార్డు ఇస్తా, జమ చేసి అప్పుడు మా భార్య పిల్లలకు కానీ మా అమ్మ నాన్న కానీ మేము ఫోన్ చేసుకుంటాం. మా ఫోన్ దారిన మాట్లాడద్దు, మీరు ఏం ఫికర్ పెట్టుకోవద్దు, మీరు ఏం బెంగపడద్దు, దేవుడు ఉన్నాడు మీద, ఎవరెవరు ముందుకు వస్తారు, ఎవరెవరు ఏమో చేస్తారు బస్. ఇప్పుడు చచ్చిపోతే మనం ఏం సాగిస్తాం, బతుకుని సాగించుకోవాలి మనం అని నా భార్య పిల్లలకు, మా అమ్మ నాన్నకు, మా తమ్ములకు, అప్పుడప్పుడు మా చెల్లెళ్ళకు ఇలా ఫోన్ చేసుకోమని. ఎవరికి మనకి ఇబ్బంది పెట్టదు, మనకి కిస్మత్ మా అదృష్టం ఎట్లుంది, బతుకుంటే మిమ్మల్ని చూసుకుంటాం కాదు, చచ్చిపోతే మాత్రం మా సేవలు ఎక్కడ పోతాయని అట్లా గడుపుకుంటా అట్లా 2024 దాకా మేము గడుపుకుంటూ వచ్చినాం. అట్లా మొత్తం ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల 1 నెల మొత్తం కరెక్ట్ అయితే 18 అయిపోయి 19లో పడ్డది. మొత్తం ఈ సంవత్సరం 19 వస్తుంది మాది. కానీ ఈ పరిస్థితుల్లో ఎవరికి రాకుండా ఉండాలని కూడా నా మనస్ఫూర్తి నేను కోరుకున్నాను. 2011 నుంచి మన నారాయణ స్వామి గారు ఎంతో ఒక పాకిస్తాన్ చేయబట్టి నేను అక్కడ ఇరుక్కపోయి ఆ ఒక్క వ్యక్తే అంత పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఒక రకం ఉండరు, సగం అట్లా ఉంటారు, సగం మంచిగా ఇండియా అంటే ఫేమస్. ఇండియా అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళంటే ఒక్క వ్యక్తి 11 మంది కలిపి చంపాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పాత కక్షలో బిద్ద కక్షలు అన్నట్టు కూడా కాదు కదా. ఆయన వేరే అక్కడ చట్టం గుర్తించది. ఒక్క మనిషి అంటే అది ఒక్క మనిషిని 11 మంది మర్డర్ ఎట్లా చేయగలుగుతారు? అందరి ఆత్మ ఒక్కలాగా ఉండదు. అంటే ఒక్కళ్ళు ఇద్దరు అనుకో, ఇద్దరు చంపవచ్చు, ఒకళ్ళు పట్టిన ఒకళ్ళు కొట్టచ్చు, మూడో వ్యక్తి అయితే చంపడు కదా. మరి 11 మంది మర్డర్ చేశారని చెప్పి అక్కడ చట్టం ఇది చూడది, నువ్వు మర్డర్ చేసినావా చేయలేదా అది చూస్తుంది అక్కడ. మెయిన్ 20 మంది ఉంటే 20 మంది చూస్తుంది. పంజాబ్ వాళ్ళు 19 మంది మర్డర్ కేసులో 19 మంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఒకటే మర్డర్, అందులో చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో
అట్లా ఎంతమంది సుమారు ఎంతమంది ఉంటారు దుబాయ్ గల్ఫ్ జైలు తప్పు చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు జైళ్ళల్లో? జైళ్ళలో చాలా మంది ఉన్నారు, అన్ని కంట్రీ వాళ్ళు ఉన్నారు, తప్పు చేయకుండా. ఇక ముందు కూడా తెలుసుకొని, ఎందుకంటే నా కష్టం, నా అనుభవం 19 సంవత్సరాల దుబాయ్ జైల్లో ఉండి నేను ఆ అనుభవంతో నేను చెప్తున్నా. కానీ ఇన్నవారు కానీ వినవారు కానీ నేను మాటల తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకప్పుడు నేను కంటికి వెళ్ళి నాకు ఒక్క మనిషి అక్కడ కలిసి అన్న, ఒక డ్రైవర్ ఇక్కడ నాకు నేను రౌతు కొట్టినప్పుడు అన్న చెప్పి నాకు, నీకు అంత మంచిగా పని ఉన్నా కానీ ఈ దేశం మీదకి వచ్చినాం అన్నాడు. అతనికి ఏంది నేను పని చేసుకుంటే, అతనికి ఏం కడుపునే పని నా మనసులో నేను అనుకున్నాను. అంటే ఆ దేవుడే చెప్పవచ్చు, ఈ మనిషి ఒక సిక్కులా చిక్కిపోతాడు కావచ్చు, అతనితో వలికిపించాడు కావచ్చు అని. అప్పుడు నాకు తర్వాత అర్థమైందన్నమాట. ఆయన చెప్పిన మాటకనే ఇరికపోయినా ఇక్కడ. కానీ ఇప్పుడు పోయేవాళ్ళు కూడా చాలామంది తెలుసుకొని పోవాలి అక్కడికి. చదువు రాని వాళ్ళు పోవద్దు, హిందీ ఇంగ్లీష్ ఇవి రాని మాత్రం పోవద్దు, భాష రాంది మాత్రం పోవద్దు. అక్కడ ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుందో నీ భాష అనేది తెలుగు అక్కడ పనిచేయదు. తమిళ, మలయాళం, కన్నడ ఇవి ఏం వర్తించాయి అక్కడ. హిందీ అంటే హిందీ తెలుస్తుంది, సేమ్ హిందీ అంటే ఇంగ్లీష్ రాకుండా కానీ తెలుగు వచ్చినా కానీ, ఇంగ్లీష్ రాకుండా హిందీ వచ్చినా కానీ దుబాయ్లో హిందీ నడుస్తుంది, సేమ్ బొంబాయి లాగా ఎవరో ఒకరు దొరుకుతారు. ఆయన హిందీలో మాట్లాడండి అర్థమైపోతుంది. అట్లా భాష నేర్చుకొని ఒక లేబర్ మీద కాకుండా ఒక స్టేట్ మీద పోయి అక్కడ పని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము పోయి మోసపోయినాం, ఇంకొక వ్యక్తి మనిషి మోసపోకుండా. అక్కడ ఎట్లుండే చట్టాలంటే అన్న చెప్పేది వర్తించుకొని, మనం ఇక్కడ కళ్ళు తాగుతాం, ఇక్కడ ఒక నలుగురు కూర్చొని కళ్ళు తాగుతాం. మనం కళ్ళు తాగినప్పుడు ఏమైనా చిన్న గొడవలు అయిపోతాయి. గొడవ అయితే మనం లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది, పోతే పోలీస్ స్టేషన్కి పోతాం, లేకపోతే అక్కడ వాళ్ళు ఇంటికాళ్ళు వెళ్ళిపోతాం. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ రాజు అయిపోతే మనం వదిలిపెట్టేస్తారు. అక్కడ రాజు కాదు, ఎందుకంటే జిమ్మ రోజు వచ్చిందంటే అక్కడ కళ్ళ వాళ్ళు విసుగు తెచ్చుకొని 3-4 కూర్చొని తాగుతారు. అక్కడ ఆ కోపంలో ఇక్కడ ఇంటికాడి దుస్మాను అక్కడ నడిచిపోతుంది. నీ పిల్లలు ఇట్లా, నీ ఇది ఇట్లా, ఇది అది అని అక్కడ మాట మీద అయిపోద్ది అన్నమాట. అగో నువ్వు నాకన్నా పెద్దనివా, నువ్వు నాకు చెప్తావా అన్న మాట. ఆ నిశ మీద బాటలతో కొడితే ఒక 10-15 సంవత్సరాలు చదవబడ్డదానికి. 20 రూపాయల బాటలు తాగి 15 సంవత్సరాలు చదవబడ్డదానికి జైలు శిక్ష. అగో అట్లా ఆ మైకేములో అట్లా జరిగిపోతుంది. అక్కడ ఎవరు ప్లానింగ్ మర్డర్ ఎవరు చేయరు. ఇక్కడ మన ఇండియాలో కూడా ఎంతోమంది మర్డర్లు జరుగుతాయి, ఎన్నెన్నో రకరకాలు జరిగిపోతాయి. కానీ ఇక్కడ చేసింది ఎవరు చేయను అని మనకు డాక్టర్ పేపర్ మీద, డాక్టర్ మన సర్టిఫికేట్ మన పేపర్ మీద, డాక్టర్ మన పేపర్ మీద చూసి చెప్తారండి, ఇది మర్డర్ జరిగింది, ఇది మానభంగం జరిగింది, ఇది దొంగతనం జరిగింది, ఇది ఫింగర్ ప్రింట్ ఇట్లా వచ్చిందని ఇక్కడ అక్కడ చెక్ చేయరు. అక్కడ ఏది నమ్ముతుంది, వాళ్ళు ఏది చెప్పారంటే వాళ్ళు అదే దానికి తిరుగులేదు. అక్కడ నుంచి ఎవరు వస్తారు, నా అమ్మ నాన్న వస్తుందా, నా అక్క చెల్లెలు వస్తారా, నా భార్య బిడ్డలు వస్తారా, నా అన్నదమ్మలు వస్తారా, ఎవరు రారు. నేను ఒక్కనే, వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే ధర్మం. నా వెనుక ఎవరు లేరు. చంపినా ఒకటే, బతికినా ఒకటే. కానీ ఆ చట్టాలు అట్లుంటాయి. ఆ చట్టాలకు వ్యతిరేకం అంటే మన ఇండియా మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఇవి అక్కడ వర్తించాయి. అది మన ఇండియా వరకు. ఏది కానీ అలా కలవాలంటే మనకు ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనకు అందరూ తెలుసుకొని కూడా అక్కడికి పోయి మంచిగా సంతోషంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ కొన్ని తప్పులు జరిగిపోతాయి, అనుకున్న పరిస్థితుల్లో జరిగిపోతాయి. అవి జరిగిపోయినప్పుడు కూడా అక్కడ మనం కొంతమంది తెలియక కూడా తప్పులు చేస్తారు, తెలిసి కూడా కొంతమంది తప్పు చేస్తారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే అక్కడ కానులు తెలివై, మన ఇండియాలాగా అనుకుంటారు అన్నమాట. అవన్నీ తెలుసుకోవాలంటే తెలివై, కంపెనీ చెప్పాలంటే కంపెనీ నీకు ఒక ప్రోగ్రాం పెట్టి, ప్రోగ్రాంలో నీకు పేపర్ మీద రాసిచ్చి, నీ ఇట్లా ఉంటుంది కానులు, దుబాయ్ కానులు ఇట్లా ఉంటుంది, ఇట్లా పోతే ఇట్లా ఉంటుంది అని అన్నీ ఒక దానికి ఇంటర్వ్యూలో పెట్టి చెప్తే వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు. కానీ ఆ ఇంటర్వ్యూ జరగదు అక్కడ. ఇక్కడికి వెళ్ళి వేరే మనుషులని ఒక రూమ్లో సేఫ్లో పెట్టి వాళ్ళకు బట్టలు ఇచ్చి. నేపాల్ చెందిన బహదూర్ సింగ్ చనిపోయింది అక్కడ. ఆ హత్యకు మీకు సంబంధం ఉందా లేదా? లేదండి, నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఆ హత్యకు సంబంధం ఏమి లేదు. ఫస్టే చెప్పిన భాష రాని భాష, ఆ ప్రాంతంలో ఉండడం, అక్కడ డ్యూటీ చేసడం, ఇవన్నీ కలిసి వచ్చినాయి, అన్నీ కలిసి వచ్చినాయి అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తులు డ్యూటీ చేసిన, నేను చెప్పిన ఇంతవరకు పంజాబ్ వాళ్ళు 19 మందిని మర్డర్ జరిగి లోపడేసారని. ఆ విధంగానే మమ్మల్ని కూడా ఎంతమంది 20 మంది ఉంటే 20 మంది అక్కడ వెళ్ళిపోతారు. అక్కడ ఇది చూడరు ఎంతమంది ఆ ప్లేస్లో ఎంతమంది అంతమంది అరెస్టు. మమ్మల్ని చేయబట్టి ఒక్క మనిషి దొరకకపోతే 300 మందిని తీసుకొచ్చి ఎడ్డుకోటలో పెట్టి వాళ్ళని. ఈ మనిషి ఇంకున్నారా, మీ సైడ్లో ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ ఏరియాలో పనిచేసే చూపించమనంటే ఎవరి కోసం ఎవరి కలకాల నాకెందుకు సార్, ఎవరు ఉన్నారు అక్కడ. కానీ ఒక 10 మంది దాకా మేము తప్పించినాం. అక్కడ లేని మనిషిని మనం తప్పించినామంటే ఉన్న మనిషిని అంటే సైట్లో ఉన్నవాళ్ళం, వాళ్ళు మన సైట్లో లేరు కదా, వాళ్ళు వేరే సైట్లో ఉన్నాం. అప్పుడు మనం ఎందుకు చెప్తాం సార్ ఇక్కడ వాళ్ళు పనిచేస్తారని? ఎవరు కలకల కోసం మనకు అవసరం, మేము చెప్పలేదు అక్కడ. అప్పుడు వాళ్ళు కొంతమందిని ఇండియాకు పంపించేసి డిపోటేషన్ చేసి కొంతమందిని బయట వదిలిపెట్టేసింది వాళ్ళని. అప్పుడు మేము చేయరాని నేరంలో ఇరుక్కపోయి నేపాల్కు వారికి ఇరుక్కపోయి అప్పుడు
2011 వరకు ఇట్లా 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 అప్పుడు నాకు చదువు రాదు, నాకు ఏ చక్కగా ఇంగ్లీష్ అన్నది మనకు అరబీ అన్నది మనకేం తెలియదు. అట్లా అట్లా కొంచెం తెలుగుతోటలతోటి మేము అక్కడ ఇక్కడ కొంచెం తిరిగి పని నేర్చుకొని కొంచెం మన తెలుగు నేర్చుకొని అప్పుడు 2007 నుంచి 2020 దాకా మేము తెలుగు పేపర్ కరీంనగర్ ఈనాడు పేపర్ చదువుకొని అంతా ఎవరేం పని చేస్తున్నాం మన ఇండియాలో ఎవరితో మనం బయటకు వెళ్ళగలుగుతాం, ఎవరైతే ఎట్లా మనకు మేలు చేయగలుగుతారని చెప్పి అప్పుడు అనుకుంటే ఒక నారాయణస్వామి పి నారాయణస్వామి బైరాన్ జైల్లో 127 మంది కంపెనీ తీసుకుపోయి జైల్లో పడేస్తే 2 చనిపోయినారు. 120 మంది అలాని గవర్నమెంట్ ఇడిపించుకురా. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే ఓకే. అప్పుడు ఇడిపించుకురా నారాయణస్వామి. అప్పుడు మన హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసినాను. ఆ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ నెంబర్ నేను అనుకున్నానంటే ఇది మొబైల్ నెంబరే కావచ్చు సార్, నేను ఫోన్ చేసుకు అనుకుంటా, మరి నేను జైల్లో ఉన్నా కదా నాకెందుకు సాయం సార్ అని చెప్పి నేను ఫోన్లో కొడితే అది కాదు, అది గలత నెంబర్. అది ఆ పేపర్ కట్ చేసుకున్న దగ్గర పెట్టుకొని నేను ఇక్కడ మా మాజీ సర్పంచ్ కమలాకర్ రావుకు నేను ఫోన్ చేశాను ఇక్కడికి. సార్ పలానా వ్యక్తి మరి మహబూబ్ నగర్ పి నారాయణస్వామి అతని మొబైల్ నెంబర్ కావాలా సార్ అంటే, బిడ్డ నా దగ్గర ఉంది, ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేస్తే నేను తీసిస్తానని చెప్పి ఆ సార్ చెప్పడంతో కొంచెం ధైర్యం పెరిగింది అనమాట. కమలాకర్ రావు గారు. అప్పుడు 8 రోజుల తర్వాత నారాయణస్వామి భీమారెడ్డి మా ఇంటికి వచ్చేసారు, ఇక్కడికి ఈ ప్లేస్లోకి వచ్చేసారు. వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న కలిసి మా భార్య పిల్లల్ని కలిసి ఆ మల్లేశం గారు ఫోన్ చేస్తే ఈ నెంబర్ నాకు ఇవ్వండి, ఫోన్ కాంటాక్ట్ చేయమని అంటే నారాయణస్వామికి తిరిగి నేను ఫోన్ చేస్తే మన సిరిసిల్ల నాగభూషణ సారు, భీమారెడ్డి సారు, నాగభూషణ సారు చాలా అలాది కొద్దిగా మంచిగా మీడియా మంచిగా వస్తుంది అనమాట. నేను పేపర్లో చూస్తున్నాను కదా రోజు మన ఇండియాలో వచ్చినట్టే నేను కూడా అక్కడ పేపర్లో చూస్తాను. అట్లా ఆ విధంగా అట్లా చేయంగా పోస్ట్ మనకు మీడియా అయ్యంగా 2013లో మనకు మన కేటీఆర్ సార్ని కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళందరూ అప్పుడు సహాయంతో మనకు నేపాల్ వెళ్ళి వెంకటరెడ్డి, భీమారెడ్డి, నారాయణస్వామి, అనురాధ వీళ్ళంతా నేపాల్కి వెళ్ళి అక్కడ మన ఇండియన్ కమిషనరేట్లకు నేపాల్ ఆమెని పిలిపించి అక్కడ మన నేపాల్ కమిటీ అని మన భీమారెడ్డి తెలిసి కొద్దిగా ఐడియా ఆమెను పిలిచి మన నేపాల్లో అనురాధ అక్కడ పిలిచి మన ఇండియన్ ఆఫీస్లో పిలిచి వాళ్ళకు అమ్మ మీకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం మేము కట్టిస్తున్నాం, మరి కొంత డబ్బు మేము ఇప్పుడు ఇస్తాం, కొంత డబ్బు వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఇస్తానంటే అప్పుడు ఆ నేపాల్ అమ్మాయి ఒప్పుకోకపోతే వెంకటరెడ్డి మన కేకే మహేందర్ రెడ్డి అట్లా మేము డబ్బు ఇవ్వము, కేకే మహేందర్ అంటే వకీలు కాబట్టి అతను తెలుసు కానూను, ఆ విధంగా ఆపస్ తిరిగి వచ్చారనమాట. తెల్లారి మళ్ళీ మన సిరిసిల్ల నాగభూషణ సార్కు మెయిల్ వచ్చింది మన కేటీఆర్ సార్ నుంచి, కేసీఆర్ సార్ నుంచి, అలా కుటుంబ సభ్యులని రేపు 11 గంటలకు మన తెలంగాణ భవన్లో ఉంచాలని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు మన కుటుంబ సభ్యులు అంతా మన పెద్దూరు నాగభూషణ సారు అప్పుడు ఎవరెవరు వీళ్ళంతా నాకు ఐడియా తెలియదు కానీ పోయినప్పటికి పోయినాక అప్పటికి మన కేసీ గారు కేటీ గారు పోయి అప్పుడు 15 లక్షల రూపాయల చెక్కు రాసి వెంకటరెడ్డి చెక్కు రాసి అప్పుడు మన ఫ్యామిలీకి అందడం జరిగింది. ఆ చెక్కు ఆ పేపర్లో నేను చూసుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళి అవి ఇచ్చడం జరిగినాక నా కొడుకు కేసీఆర్ చెప్పినాడు, నా కేటీ గారు ఈ రోజు బుధవారం వచ్చే బుధవారం నాడు నేపాల్లో ఉంటాడు, నా కొడుకు నేపాల్కి అందిస్తాడు ఈ చెక్కు అని చెప్పి జరిగింది. అక్కడ అనురాధ కూడా అక్కడికి వెళ్ళింది. అప్పుడు అనురాధ దుబాయ్ నుంచి అక్కడికి వెళ్ళింది. ఆమె అక్కడ 4 రోజులు హోటల్లో ఉండి అప్పుడు ఆ డాక్యుమెంట్ పేపర్ మొత్తం బనంచుకొని అక్కడ నుంచి దుబాయ్కి తీసుకొచ్చింది ఆమె. కానీ ఒక్క సైన్ గురించి అప్పుడు 18 నెలలు కేసు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు సైన్ అప్పుడు ఎందుకు పెట్టించుకోలేదు, వీళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే ఆ సార్ అప్పుడు లీవ్లో ఉన్నాడని ఒక వారం తర్వాత రమ్మంటే కొన్ని కారణాల వల్ల ఇక్కడ దుబాయ్ నుంచి అనురాధ కొన్ని కారణాల వల్ల అప్పుడు అక్కడ వెళ్ళలేకపోయింది. వేరే కంట్రీ కదా, మన ఇండియా అయితే వస్తుంది, వేరే కంట్రీ కాబట్టి ఆ మేడం వెళ్ళలేదు. తర్వాత మన కేటీఆర్ సార్ని దుబాయ్కి వస్తున్న వాళ్ళని చూస్తానికి వాళ్ళకి ఏం జరిగింది, ఇంకా మరి డబ్బులు 2013లో కట్టినాను, మరి 6 నెలలు అయిపోయింది, ఎట్లా జరిగిందంటే అనురాధ జల్దీ తొందరగా పోయి ఆ సైన్ గురించి పెట్టించుకొని ఆమె 2 రోజులు మళ్ళీ అక్కడ ఉండి ఆమె సైన్ పెట్టించుకొని వచ్చి అప్పుడు కేసు రీఓపెన్ చేసి 2014లో నడిపించింది ఆమె. కేటీఆర్ సార్ 2014 డిసెంబర్లో జైలుకి వచ్చింది. మా 5గురిని పిలిచి ములాఖాతులో సారు 1 గంట సేపు నమస్కారం సార్ అంటే కూర్చోండి సార్, ఇట్లా కూర్చోంటే లేదు బాబు మీరు కూర్చొని నిలబడి మాట్లాడుతాను, 1 గంట సేపు మాతో నిలబడి మాట్లాడి మీకు ఎంత డబ్బు కానీ నేను కడతా, నేను అనురాధ లాయర్ని పెట్టినా ఆమెకి ఎంత ఫీజు కానీ నేను చెక్ రాసి ఆ అమ్మాయికి చేతికి ఇస్తా, మీరు బయటకు మీ భార్యలు ఎక్కడికి పోయినా కానీ నా మీటింగ్ దగ్గర కస్తారు వాళ్ళకు నేను మాట ఇచ్చినాను, నేను మీరు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడతాను గ్యారంటీ ఇచ్చిన ఆ మాట నేను నిలబెట్టుకుంటాను, నేను మీకు ఎంత డబ్బు కానీ నేను ఖర్చు పెడతాను చెప్పి కేటీఆర్ అప్పుడు మా ములాఖాతులో సారు మాకు అంటే పేస్ట్ స్కైప్లో కదా అప్పుడు పేస్ట్ ఇట్లా కుర్చీలో కూర్చొని మాట్లాడి జరిగింది. అప్పుడు సరే నేను పోతున్నాను చెప్పి అప్పుడు మన జువాడి శ్రీనివాసరావు, ఆదిలాబాద్ మన శ్రీనివాస్ శర్మ అప్పుడు ఆ రోజులో అనురాధ, మన భీమిరెడ్డి సారు, నారాయణస్వామి వీళ్ళంతా ముందుకు వచ్చి
అప్పుడు ఇదంతా జరిగింది. కానీ అక్కడ కోర్టు ఈ కేసుని కొట్టివేసింది. అప్పుడు మీ పాడాలి లెటర్ మాకు సంబంధించేది, ఇప్పుడు అలా శిక్ష పూర్తి కాలేదు, ఇవేం నడవండి, ఫస్ట్ పేపర్ ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా మీరు తీసుకొస్తే బాగుంటుందని తీసుకొచ్చినాక వాళ్ళు ఉల్టా తిరిగి ఈ కేసు ఇంకా సారి కాలేదు, ఇంకా దీని తర్వాత ఇంకా టైం ఉందని చెప్పి అప్పుడు కొట్టారు. 2010లో కూడా 15లో కూడా అనురాధ మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ కేసును కూడా వాదిస్తే అప్పుడు కూడా సేమ్ అయిపోయింది. 2016లో కూడా మన ఇండియన్ కన్సులేట్కు నేను లెటర్ రాసి, సార్ నా దగ్గర పాడను సార్, ఈ డబ్బు మన తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకే స్వయంగా పోయి అక్కడ నేపాల్కి పైసలు ఇచ్చి సార్, మీరు ఎట్లా మాకు సాయం చేయలేదు సార్ అంటే, ఎందుకంటే ఒక గవర్నమెంట్ మా ఎన్నుకుంటే మనకు ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకుంటుందని ఆ విధంగా మళ్ళీ నేను పిటిషన్ వేసుకున్నాను 2016లో. అప్పుడు వేసుకుంటే ఇండియన్ వాళ్ళకు వేసిరు, వాళ్ళు దుబాయ్ రాజు షేక్ ఆఫీస్ వేస్తే అప్పుడు ఆ కేసు కూడా వాళ్ళు కూడా లేదు, ఇది సేమే, ఇంకా వీళ్ళకు టైం బాగుంది, ఇప్పుడు దీనికి అన్నీ కొట్టేసారు అన్నమాట. అప్పుడు చేయాలంటే ఇంకా మాకు ఛాన్స్ లేదు, ఇంకా మేము ఎట్లా చేయాలి, మేము ఎట్లా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మన అబుదాబి ఎంబేసెటర్ అని చాలా సెంట్రల్ గవర్నమెంట్స్ కాబట్టి ఆయన ఫుల్ పవర్ ఉంటుంది, షేకును కూడా కలవచ్చు. ఆయన 15 సంవత్సరాలు నడిచిన సార్, నాకు పాడని లెటర్ ఉంది సార్, మీరు ఒక సైన్ చేసి సంతకం పెట్టి మా 5 పేర్లు రాసి మీరు నియాబాకు పంపుతారు సార్, నియాబా నుంచి కోర్టుకు వస్తారు, అప్పుడు కేసు అయిపోతుంది సార్ అని చెప్పంటే, బాబు నువ్వు ఒక్కను ఉన్నావు, నీ పాడని లెటర్ ఉంది, తత్తిమూల వాళ్ళకు వాళ్ళు సైన్ చేయమంటావా, మాకు రూల్స్ ఉంటుంది, మాకు ఒక ఉంటుంది ఇక్కడ, ఆ రూల్స్ ప్రకారం మేము తప్పిపోరాదని చెప్పి ఆ సార్ చెప్పింది అక్కడ. ఇక అట్లా అంటే మా గుండెలు ఇక మొత్తం మాకు ఏమి ఆశ లేదన్నమాట. మాకు కనీసం మా భార్య బిడ్డలు మేము చూసుకుంటామా, ఫ్యామిలీని మా తల్లిదండ్రులను చూసుకుంటామా, చూసుకోలేమా అని అన్న ఆవేదనతో అక్కడ చాలా మేము కుమిలిపోయినాం, చాలా బాగా బాధ అంటే బాధ. ఒక్క మన తెలంగాణ స్టేట్ ముందుకొచ్చి కూడా చేయాలంటే కూడా మన ఇండియాలో అది ఎంత పవర్ ఉంటుంది, మనిషి ఎంత పవర్ ఇచ్చినప్పుడు జైల్లో ఉండడు అని అనుకుంటే, ఈ దేశంలో కూడా వీళ్ళది పారతలేదని అంటే వీళ్ళ పవర్ ఎంత ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అప్పుడు బాధపకరంగా ఉంది. అని మళ్ళీ 2018లో మన కేటీఆర్ సార్నే సుష్మా స్వరాజ్కు ఫారెన్ మినిస్టర్ కూడా లెటర్ అందించడం జరిగింది, నేను పేపర్లో చూసినాను అక్కడ. అప్పుడు నేనే మేడం తీసుకెళ్ళి మేమే అప్పుడు లెటర్ అప్పుడు ఇచ్చింది అనమాట. అప్పుడు కూడా అది ఎంబీఎస్కి వచ్చింది లెటర్, ఎంబీఎస్కి వచ్చినా కానీ మీ మినిస్టర్ అక్కడ నుంచి ఫారెన్ మినిస్టర్ ఢిల్లీ నుంచి మీకు పేపర్ వచ్చింది అక్కడికి. అవన్నీ నేను చేసిన కాబట్టి జరిగిన కాబట్టి చెప్తున్నాను, నేను అబద్ధం ఏం చెప్తలేను, ఇవన్నీ నేను చేసినా చెప్తున్నాను. అంటే అప్పుడు నాకు ములాఖాతుకు మన ఎంబీఎస్ వచ్చి మాట్లాడితే, ఇప్పుడు బాబు నీకు వీళ్ళు వర్తిస్తలేదు ఇక్కడ, వీళ్ళకు మనకు అపోజిట్ మనకంటే మనం చేయరాదు ఇక్కడ, మనకు ఇంకా శిక్ష బాగుంది వాళ్ళకు, ఇప్పుడు వదిలిపెట్టాం మేము, ఇంకా టైం ఉందని అంటారు వాళ్ళు. 2016లో కూడా అది రద్దు అయిపోయింది, అంటే కలాస్ అయిపోయింది. అని 2022లో కూడా నేను అనుకున్నాను, అంటే ఆశ లేదు మాకు ఏమి, ఇక అదే అంతా సంఘటనలో ఆశ లేదు. నేను అప్పుడప్పుడు నేను బాలు ఎట్లా మరి నేను ఎట్లా చేసుడు అవుతుంది. ఇప్పుడు అప్పుడు నారాయణస్వామి భీమిరెడ్డి సార్ ఉండి, అప్పుడు నారాయణస్వామి చనిపోయాడు, నాగపూజనం చనిపోయాడు, మరి బాలు ఉన్నాడు, బాలుకి ఎట్లా మనకు ఏ విధంగా మాట్లాడి మరి బాలుకు పవర్ ఉందా లేదా అని కొంత నేను భీమిరెడ్డి సార్ తెలుసుకున్నా. లేదు మల్లేష్, బాలు అప్పుడు మన నాగపూజనం సార్ ఎంతనో మన బాలు కూడా ఇప్పుడు అంతే, నువ్వు బాల్స్ కనెక్షన్ ఉండు, మన ఒక స్టేట్ గవర్నమెంట్ కొడుకు ముందుకు వచ్చినప్పుడు మనం సెంటర్లో మనం వెళ్ళి పెట్టద్దు, ఆ సారే ఇప్పటిదాకా మేము చేశాక ఆ సారే ఉండాలి, ఆ సారే మిమ్మల్ని తీయాలి అని నాకు ఇంకెంత కొంచెం ధైర్యం ఇస్తే అప్పుడు బాలుతోటి నేను కనెక్షన్ ఇంకా దగ్గర అయిపోయినాను. అప్పుడు అయిపోయినప్పుడు బాలు, అన్న మీరు ఏం టెన్షన్ అవ్వకండి, మీరు నా ఊరు వాళ్ళు, అన్న మీకు నేను మేలు చేస్తాను, నా సాధ్యమైనంత వరకు నేను మేలు చేస్తాను, నీకు చేస్తానని చెప్పి నాకు బాలు కొంత నాకు ధైర్యం ఇవ్వడంతో కొంచెం మాకు ప్రాణం వచ్చింది. అప్పుడు 2021లో నేను 2009 నుంచి 2021 దాకా ఇండియా జైలుకి తీసుకుపోతాం, మేము మొత్తం 110 మందిని అక్కడ తీసుకుపోయి జైల్లో పెడతాం, మీ ఫ్యామిలీ అన్న చూసుకోవచ్చు అని చెప్పి మన ఇండియా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పేపర్ ఇస్తుంది. అప్లికేషన్ పెట్టి మా చేతిలో నా సదనే 19 సంవత్సరాల సదనే కట్ చేసినా కానీ మన ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చి ఎవరిని కూడా ఇండియా జైల్లో పెట్టి ఫ్యామిలీ ఇంతవరకు గురించలేదు. ఇప్పుడు 30 మందికి వాళ్ళకి ఐస్కాను, వాళ్ళకు మొత్తం అవుట్ పాస్పోర్టు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఒక లేడీస్ 2 లేడీస్ కూడా కలకత్తా బంగాళీ, మన కలకత్తా ఒకటి మన డార్జిలింగ్ కానీ వాళ్ళకు కూడా ఒక అమ్మాయికి 15 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 25 సంవత్సరాలు. ఒక లేడీస్ ఇంట్లో పనికి పోయినప్పుడు ఒక అమ్మాయిని ఇంట్లో పని అంటే ఎట్లుంటుంది, ఇంట్లో పనులు పిల్లల దాదుడు, బట్టలు పిండుడు, నూనె అంటుడు, మన ఒక సంటి పిల్లలాగా. ఆ అమ్మాయి పాలు చెప్పించినప్పుడు అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అప్పుడు ఈ అమ్మాయిని నువ్వే చంపినావు, అక్కడ అమ్మాయి పాలు కుతుకునే అన్నప్పుడు మనం గొంతులో ఇట్లా పెట్టి తీరుతాం కదా, అక్కడ ఫింగర్ ప్రింట్ వచ్చేసిన అమ్మాయి. ఆ అమ్మాయికి అరెస్ట్ చేసి ఈ పేపర్ మీద సంతకం పెట్టు, నువ్వు ఇండియాకి పంపిస్తామంటే అమ్మాయికి ఏం తెలుసు, అప్పుడు కారణం తెలియదు కదా, 3 నెలలు కదా
సంతకం పెట్టింది 20 సంవత్సరాలు సంతోషపడ్డది. బా అది అట్లా అయిపోయిందా. 2022లో మన సిట్టిబాబు సారు శ్రీనివాస్ సారు నా కొడుకు సీనుకు మరి ఎట్లా నేను ఎంబీసీని పట్టుకొని ఏ విధంగా అయితే వెళ్ళాలి, మరి ఇది ఒక్క ప్రయత్నిస్తాం చివరి ప్రయత్నం అని నేను ఒక లాయర్ని పట్టుకొని మన సిరిసిల్ల కోర్టులో లాయర్ని పట్టుకొని ఒక 4,000 రూపాయలు అతనికి ఇచ్చి ఒక డిఫెన్స్ పేపర్ రాయించి అందరు ఫోటోలు పాస్పోర్ట్ కాపీలు పెట్టి మనం ఇండియన్ ఎంబీసీకి ఇస్తే మరి ఫారెన్ మినిస్టర్కు దుబాయ్కి పంపిబిడ్డా, మరి అక్కడి నుంచి నేను ఢిల్లీకి పంపిస్తాను, ఫారెన్ మినిస్టర్కు ఈమెయిల్ ద్వారా పంపిస్తాను నేను దుబాయ్ నుంచి అంటే మా కొడుకు చేసి అక్కడి నుంచి ఈమెయిల్ చేసింది అక్కడికి. మన తర్వాత అక్కడి నుంచి వస్తే వాళ్ళు పిలిచి ఎంబీసీ మళ్ళీ జైలు ఖర్చు అడుగుతుంది, ఇవన్నీ వర్తించాయి, ఇప్పుడు ఇన్ని సెంటెన్స్ బాకీ ఉంది, ఇప్పుడు అవన్నీ ఏం కాదని అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయలేకపోయినా అనుకోకుండా 2022 ఆగస్టులో మన సిట్టిబాబు సారు శ్రీనివాస్ సార్ మా కొడుకుకు ఫోన్ చేసి, బాబు మీ నాన్న పంపిన కాగితాలు ఆ లెటర్స్ అన్ని నాకు పంపి మేము రాత్రి మేము దుబాయ్ వెళ్తున్నాం 12 గంటలకంటే ఆ సార్ తీసుకొని దుబాయ్కి వచ్చేసారు వాళ్ళు. వచ్చిన తెల్లారే నీతో బాలతో కనెక్షన్ అయ్యి బాల అన్న మన వాళ్ళు వచ్చేసారు అక్కడ, మరి నిన్ను కలుస్తూ ఉంటారు, మరి ఎట్లా అన్నానంటే మరి బాలు కనెక్షన్ నెంబర్ లేదు, నేను అక్కడ జువాడి శ్రీనివాస్తో కలుపుకుంటాను, నేను ఆ జువాడి సినిమాకి వచ్చేసారు వాళ్ళు, జైలుకి వస్తారు నిన్ను కలుస్తానికంటే సార్ మాకు ఒక 5 నిమిషాల పర్మిషన్ ఇవ్వండి, మేము ఫేస్ టు ఫేస్ దగ్గర ఉండి మేము మాట్లాడుకుంటారంటే ఇక్కడ అట్లా లేదు, ఇప్పుడు రూల్స్ మారిపోయింది, ఫస్ట్ లాగా లేదు, ఈ కరోనా వల్ల మీకు కావాలంటే స్కైప్లో మాట్లాడిస్తుంటే అప్పుడు ఎంబీసీ దారిన వాళ్ళు వచ్చి అక్కడ కలిసి మాట్లాడి మళ్ళీ మేము చేసే ప్రయత్నం మేము మస్తు చేస్తున్నాం, కానీ ఏం చేస్తాం ఇక సార్ ఇక్కడ ఇంత డబ్బు పెట్టి మమ్మల్ని విజలు ఇచ్చి టికెట్లు ఇచ్చి మా ఖర్చు వేసి అన్ని పెట్టి సార్ పంపించిన మిమ్మల్ని అక్కడ చేసినా కానీ అక్కడ ఏం మర్చిపోలేదు, వాళ్ళు తిరిగి వచ్చేసారు వాళ్ళు. మేము అనుకోని సంఘటనలో మళ్ళా 2023లో మీకు అనుకున్నాం, మాకు ఆశ లేదు ఇక కలాసి ఇవన్నీ చేసుకుంటా వేరే, కానీ ఇక్కడ మాకు ఏం అసలు ఇంకా ఆశ లేదు, ఇక మేము చచ్చినా ఒకటే అనుకొని బతికినా ఒకటే అనుకొని మా గుండెలో కుమిలిపోయి అట్లా ఏడ్చుకుంటా. మా తమ్ముడు నేను ఇద్దరు అన్నదమ్ములలో ఒక్కరు ఉన్నా కానీ ఒక్కరు బయట ఉన్నా కానీ ఏదో సంతోషం ఉండు, మా తల్లి ఇద్దరు అన్నదమ్ములు ఒక్క అన్నదమ్ములు మేము ఇద్దరు ఇరుకపోయినామని, మేము ఇద్దరు అన్నదమ్ములు ఇరుకపోయినామని మాకు అదే ఆవేదన, అదే టెన్షన్, అదే బాధ. ఇప్పుడు మా తమ్మిని ఫ్యామిలీ అలాగా, నా ఫ్యామిలీ అలాగా అని ఎట్లా అని చెప్పి తెల్లందాక పొద్దునాక ఇదే విధంగా మేము ఆలోచించుకుంటా అట్లా కుమిలి నరకం అన్నది జైల్లో చెప్పరానుకొని బాధలో మేము ఇరుకపోయినాం అక్కడ. కానీ 2023 సెప్టెంబర్ 4వ తారీఖున మన కేటీఆర్ సార్నే దుబాయ్ వచ్చి నా కొడుకు అంతకుముందే వస్తుడు సార్ అని చెప్పి నా కొడుకు ఇన్ఫర్మేషన్ చేసి నా కొడుకు దుబాయ్ విజిట్లో వచ్చి నా కొడుకు వాళ్ళ ఫ్రెండు రూము మహేష్ అని కొండగట్టు అతని కొడుకు బీమార్లో ఉండగానే నా కొడుకు విజాకి హెల్ప్ చేసి అతని తిండి అతనికి ఏటన్నా కావాలంటే కానీ తమ్మి నా కొడుకునికి ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ మన ఎంబీసీకు పేపర్ అప్లై చేయాలని నా కొడుకు నెంబర్ తీసుకుపోయి అక్కడ ఆ మహేష్ హెల్ప్ చేయడం జరిగింది అక్కడ. తర్వాత సార్కు మరి వచ్చిన సార్ దుబాయ్లో అన్న మనకు బాల్ చెప్పిండు, అన్న నేను అన్నీ చేస్తున్నా, నేను టక్క మన సీన్కు అక్కడ వెళ్ళమని ఎల్లరెడ్డిపాట మన సత్యం సార్కు అన్ని కనెక్షన్ బాలుండి అక్కడికి అన్నాను సత్యన్నను మల్లేశం కొడుకు దుబాయ్లో ఉన్నాడు, అతనికి సార్ నువ్వు కల్పించే ప్రయత్నం చేయని సత్యం సార్ చూడు అన్ని కొడుకు ఫోన్లో కనెక్షన్ పెట్టి బాలు అన్నీ అక్కడికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సీను పోయి అక్కడ పోయి సత్యం సార్ పోయి బాలు చెప్పిన ఈమెయిల్ దారిన పోయి అక్కడ ఓటాలో కలుసుకొని మాట్లాడి ఇవ్వకుండా కనుక పర్మిషన్ లేదు, అక్కడ సార్ బిజీ ఉన్నది, ఇక్కడ బిజీలో పెద్ద బిజినెస్లో బిజీ ఉన్నాడు సార్ అన్నాక కూడా సార్ బాల్ని అక్కడ మెసేజ్ పెట్టి కల్పించి మాట్లాడిపించి చేయడం జరిగింది. అక్కడ సీను మీ నాన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది దుబాయ్ జైల్లో ఉండబట్టారంటే 18 సంవత్సరాలు బాబు, మీ నాన్న 18 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడా, ఇంకా నేను ఏం చేయాలి మీ నాన్న గురించి, మీ వాళ్ళ గురించి ఏం చేయాలి, మీ అమ్మలు నేను ఏడ మీటింగ్ ఉన్నా కానీ అక్కడ మీటింగ్లోకి వచ్చి నేను వాళ్ళకు ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను, నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ చెప్పగలను కానీ ఇక్కడ కానూన్ నాకు తెలియదు అని కేటీఆర్ సార్నే నా కొడుకు చెప్పి అవన్నీ చెప్పితే నా కొడుకు దారిన మళ్ళీ నేను ఫోన్ చేసి ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ నేను కలిసింది. మళ్ళీ నేను అక్కడ మలయాళం పేపర్లో కూడా సార్ది ఫోటో వస్తే కూడా నేను ఆ ఫోటో చదివించుకొని కూడా ఆ ఫోటో నేను కట్ చేసుకొని నా పేపర్లో పెట్టుకున్నాను సార్ది, అక్కడ మీటింగ్లో జరిగింది కూడా. అయితే మీ అంబాసిడర్ని పిలిపించుకొని సపరేట్ మీటింగ్ పెట్టి సార్ను కేటీఆర్ సార్ వీళ్ళు మా తెలంగాణ వాసులు 5గురు వీళ్ళకు డబ్బు కట్టి 15 లక్షలు, లాయర్కు 15 లక్షలు కట్టి వీళ్ళందరినీ మళ్ళీ నా పిఏని నాకు వీళ్ళందరినీ పంపించినా కానీ ఇక్కడ ఏం పనిచేస్తారు సార్, మీ తరపున మీరు ఏమైనా సహాయం చేయాలని చెప్పి మన పాడల్ లెటర్ మొత్తం అంబాసిడర్కు అప్లికేషన్ పేపర్ రాసి అలాగే ఇవ్వంగా కూడా మలయాళం పేపర్లో కూడా వచ్చింది, ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది, సబుద్లో చూస్తాను. తర్వాత కూడా మన యూసుఫ్ దుబాయ్లో యూసుఫ్ అంటే మన చాలామందికి తెలుసు, లులు సెంటర్ చైర్మన్ అంటే చాలామంది తెలుసు పెద్ద ఆయన కేటీఆర్ సార్, అతను కూడా ములకాతు పిలిపించి మాట్లాడి ఈ తెలంగాణ వాసులకు పాడల్ లెటరు నేను వకీల్ పనితులకు కనీసం నీతోనన్న పని వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి ఆ సార్ను కోరుకోవడంతో
సరే నీకు నేను చేసేంత సహాయం చేస్తా అని చెప్పి ఆ సార్ మాట జరిగింది. అనుకోని పరిస్థితుల్లో కూడా ఇది కూడా జరగదని మేము అనుకున్నాం. కానీ 2024 జనవరి 15వ తారీఖు నాడు మా తమ్ముడు బయటకు పోయిండు, నేను లోపల ఉన్నప్పుడు శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, శివరాత్రి హనుమంత్ అని వీళ్ళ లక్ష్మణ అని చెప్పి అందరి పేర్లు వినాగానే అప్పుడు ఈ పేర్లు మాకు ఇప్పుడు ఎందుకు పిలుస్తారు, మా కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, అప్పుడు కొట్టేసి దరఖాస్తు పెట్టుకోరు కదా, మళ్ళీ మేము సంవత్సరం ఆగాల. ఆ సంవత్సరం మళ్ళీ 2024 ఆగస్టులో 7వ తారీఖు మేము మళ్ళీ పేపర్ రాయాలి. కానీ ఇప్పుడు గిట్లా వచ్చిందని చెప్పి అప్పుడు మీకు కాళ్ళు రెక్కాలని మాకు ఇట్లా చెమటలు పుట్టినాయి అనమాట. మళ్ళీ పెంచుతారా భయాలు పడిపోయినా అనమాట. అప్పుడు అంటే కోర్టుకు పిలిచారు, మీ కోర్టు 9:30కు మీరు కోర్టుకు రావాలంటే అప్పుడు మేము అందరం పోయి అడిగితే సార్ మమ్మల్ని పిలిచారంటే మిమ్మల్ని కోర్టు పిలిచింది మిమ్మల్ని, మీరు లైన్లో కూర్చొని నిలబడాలంటే అప్పుడు అక్కడ జడ్జి వచ్చి అడిగినాడు ట్రాన్స్లేషన్. అంటే అప్పుడు ఇక మేము తెలుసుకున్నాం అన్ని విషయాలు, హిందీ, ఇంగ్లీషు, అరబీ అన్నీ మాకు అన్నీ వచ్చాయి. అప్పుడు ఆ పాటలో అన్నీ మేము నేర్చేసుకున్నాం. ఎవరైనా కొత్తగా వచ్చినా కానీ అన్నీ మేము చెప్పేస్తామని వాళ్ళు సలహా ఇస్తామన్నమాట. అప్పుడు నువ్వు అప్లికేషన్ పేపర్ పెట్టినామనంటే మనం సలహా ఇచ్చినా సార్, నేను పెట్టినా తప్పే, పెట్టకుండా తప్పే సార్, నేను అప్లికేషన్ పేపర్ రాసిన సార్ అన్నాను. ఎప్పుడు రాసినావు? ఆగస్టులో రాసినాను. ఆగస్టులో రాసినంటే నేను రాసిన పేపర్ మీద నీకు జవాబు దొరుకుతుందా అంటే అప్పుడు నాకు ధైర్యం దొరికిపోయింది. ఈ చచ్చిపోయిన పాము మళ్ళీ మీదికి ఎట్లా వచ్చింది అని అన్న ఆలోచన మీద మాకు అప్పుడు ఇంకా ధైర్యం పెరిగిపోయింది. నీకు జనవరి 22వ తారీఖు నాడు నీకు ఫైనల్ డేట్ హుకుం డేట్ అని చెప్తే అప్పుడు ఫస్ట్ సెకండ్ కోర్టుకు మమ్మల్ని విలువ జరగలేదు. అక్కడ జరగకపోతే 24వ తారీఖు నాడు మేము కంప్యూటర్ చెక్ చేసుకుంటే అందులో ముగ్గురి విడుదలని పేపర్ వచ్చేసింది. అక్కడ చందుర్తి, గొల్లెం, నాంపల్లి పేపర్ రాలేదు. అప్పుడే మేము టెన్షన్లో అయిపోయి ఒకటే కేసు కదా మళ్ళీ అయినది ఎందుకు రాలేదు, మీరు ఎట్లా వెళ్ళారు, ఆయన ఎట్లా ఆగిండు, ఎందుకు వచ్చిందనంటే అది పొరపాటు ఎట్లా జరిగిందంటే నేను హనుమంత్ ఫస్ట్ ఇచ్చిన పేపర్ ఒకరోజు ముందు నేను ముగ్గురు పేపర్లు నా చేతి ధర నేను ఇచ్చిన అనమాట. ఒక్కొక్క బారకు ఒక్కొక్క రోజు ఉంటుంది అనమాట. అక్కడ శుక్రవారం ఒక్క బారకు ఉంటుంది, బుధవారం ఒక్క బారకు ఉంటుంది, మంగళవారం ఒక్క బారకు ఉంటుంది, సోమవారం ఒక్క బారకు ఉంటుంది అని ఇట్లా తీసుకుంటాను పేపర్లు. అక్కడ నాది సోమవారం రోజున 3 పేపర్లు అప్లికేషన్ పేపర్ రాసి సంతకం పెట్టి నేను పోలీస్ చేతికి ఇచ్చిన అనమాట. పోలీసు దగ్గరికి వస్తే సార్ మా అప్లికేషన్ పేపర్లు ఈ ముగ్గురివి అని చెప్తే తీసుకొని వెళ్ళిపోయినాను. ఆ అప్లికేషన్ పేపరు కోర్టుకు అది పంపింది 3 పంపలేదని 2 పేపర్లు పోయినాయి. ఆల్రెడీ అది కేసు కొట్టేసిరు కదా, ఇంకో సంవత్సరం అయిపోయింది కదా, ఇంకుండాలి కదా, అది మనకు కొట్టేసిన కేసు ఆ పేపర్ మాకు పనిచేయదని చెప్పి మేము అనుకున్నామంట. అప్పుడు విడుదలైనాక మళ్ళీ మా నాంపల్లి నగర్కి వచ్చి మళ్ళీ నా పేపర్ నువ్వు ఇచ్చినావా ఇవ్వాలంటే మళ్ళీ నాంపల్లిని ఇచ్చిన ఆ పేపరు కావాలంటే మన పోలీస్ దగ్గరకు ఉందానంటే పోలీస్ దగ్గరకు పోయినాం. అక్కడికి సార్ మేము ముగ్గురు విడుదల పేపర్ వచ్చేసింది మా కోర్టు నుంచి, సార్ నేను నాంపల్లి పేపర్ ఎందుకు రాసానంటే నువ్వు పేపర్ నాకు ఇవ్వలేదు, నువ్వు ఎందుకు ఇచ్చినావు పేపర్ అని అడిగిన ఆయన. నీ ఐడి నెంబర్ చెప్పంటాడు. నేను విడుదలని సార్ అంటే నీ ఐడి నెంబర్ చెప్తే అక్కడ విడుదల పేపర్ ఉన్నది అక్కడ కంప్యూటర్లో దొరికింది. ముగ్గురివి విడుదలని పేపర్ వచ్చేసింది కోర్టు నుంచి, అక్కడికి క్లియరెన్స్ వచ్చేసింది. అది మరి ఈ నాంపల్లి పేపర్ వేసారంటే నాంపల్లి పేపర్ వేయలేదు. ఎందుకు వేయలేదు సార్, పలానా తారీఖు పలానా డేటు అక్కడ తీసారు, ఈ తారీఖు నాడు అక్కడ ఉంది పేపర్ కంప్యూటర్లో అంటే మొత్తం చెక్ చేయంగా 10 నిమిషాలు అక్కడ నాంపల్లి వెంకట పేపర్ అక్కడనే ఉంది. అతడు కోర్టు కంపల్లి పేపర్. అది ఏం సార్ గిట్లా చేసినప్పుడు 6 నెలల 15 రోజులు మేము వేడి చేసినాం సార్, మమ్మల్ని గిట్లా చేసినాం సార్ అంటే అప్పుడు పై ఆఫీసర్కు ఈయన కంప్లైంట్ చేసుకుంటాడు కావచ్చు అని చెప్పి వెంటనే ఒక 2 నిమిషాలనే వేరే కాడికి పంపించేసిన ఆయన. అక్కడ నుంచి ఒక వారం తర్వాత కోర్టుకి వెళ్ళిపోయింది. కోర్టుకి పోయిందని చెప్పి దానికి సీరియల్ నెంబర్ రాసి 6 నెంబర్లు నాకు ఇచ్చేసిన ఆయన ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన నేను వచ్చేటప్పుడు నాంపల్లి నేను పోతున్నాయా, నా మీద భరోసా ఉంచుకో, నేను చేసిన తప్పు కాదు, ఒకవేళ కంప్యూటర్లో పేపర్ లేకపోతే అతను నా మీద దుష్మన్ అవుతుండే, అక్కడ మా గొడవలు అవుతుండే, మేము కూడా ఈ దేశానికి మేము వచ్చేవాళ్ళం కాదు ఆయనకు సంధానించి నాంపల్లి నా మీద నమ్మకం ఉంచుకో, నువ్వు నా అన్నవు, నా తమ్మినివి, నా మీద ఈ నెల లాస్ట్కు వచ్చిన లాస్ట్కు ఇది నాది జిమ్మదారి. సార్ చేసేంత వరకు సార్ చేసిండు అన్నీ చూసిండు. ఇది సార్ గల్తీ కాదు, ఇది పోలీసు గల్తీ, ఇది కోర్టు గల్తీ కాదు, పోలీసు గల్తీ. ఈ పోలీసు పంపితే మనకు విడుదల పేపర్ అమ్మరి పని వస్తుంది. ఆల్రెడీ నీ కేసు అయిపోయింది, ఈ పేపర్ జడ్జి దగ్గర ముట్టాలి కూర్చో ఆయనకు నేను ధైర్యం చెప్పి అక్కడికి వెళ్ళి కూడా చెప్పి అన్ని విధాలు చెప్పి నేను వచ్చేసినాను. అక్కడికి వచ్చినాక కూడా మనకు అన్ని ఐస్కాన్ అన్నీ అయిపోయినాక కూడా మా ఇద్దరు అన్నదమ్ములకు అక్కడ కంప్యూటర్లో రాంగ్ చూస్తానమాట. ఒక మనిషి క్లియర్ ఉంది, ఒక ఇద్దరిది క్లియర్ లేదన్నమాట. ఒక మనిషిని పంపిన తర్వాత మమ్మల్ని రిమార్క్ అంటే వీళ్ళు పోయేటప్పుడు కొట్టుకుంటారు కావచ్చు, ఏమన్నా ఏమనుకుంటా అని అక్కడ ప్రభుత్వాలు ఒప్పుకోవన్నమాట. అతను పంపించినాక మా ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ క్లియరెన్స్ వచ్చేసింది. వెంటనే వచ్చినాక బాలు
అక్కడి నుంచి మాకు టిక్కెట్కి డబ్బు సహకారం ఏర్పాటు చేసి ఆ బాలు మా కొడుకుది, నాది, మా తమ్మింది, ముగ్గురివి ట్రావెల్స్కి ఫోన్ చేసి ఆ డబ్బులు మా అకౌంట్కి వెళ్ళి డబ్బులు కట్ చేయించి ఆ టిక్కెట్లు తీసుకొని, సార్ మీరు ఇంకొక వారం 10 రోజులు సార్ నా డబ్బు పోయి ఇంకో కట్ చేసుకోండి సార్, కానీ మీ దేశంలో మేము ఉండాలి సార్, ఈ దేశంలో ఇంకా ఏం క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, పోయే మనిషిని కూడా ఒక సెకండ్ కూడా ఇక్కడ ఆపుతారు అని చెప్పి, సార్ ఎక్కువ డబ్బులు కట్టేసుకున్న పర్లేదు సార్, మాకు మంగళవారం నాడు 20 తారీఖు నాడు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారు సార్ అని చెప్పానంటే, ఇంకా నువ్వు ఎంత తీసుకోవాలి మాకు అవసరం లేదు సార్, ఇక్కడ కరెక్ట్ డబ్బు కట్ చేసి ఆయన టిక్కెట్లు రాత్రి 8:45 ఫ్లైట్ మాది దుబాయ్ నుంచి, అక్కడికి వచ్చి అయిపోయింది సార్. దుబాయ్లో ఫ్లైట్లో కూర్చొని జరిగేదాకా మా గుండెలు డగ మెరిచిపోతున్నాయంట. ఏసీఎంలో ఎక్కినా కూడా మనసు అవ్వట్లేదు అక్కడ. ఇక్కడ కంటిలు అంటే అక్కడ అట్లా ఉంటాయి, మా గుండెలు ఇట్లా కొట్టుకున్నా అంటే కమ్సే కమ్ లేచేదాకా కూడా లేచే పిల్లలు కూడా ఆపగలుగుతారు వాళ్ళు. డౌట్ వస్తే మలుపురు అంటే మలుపుతారు. అంత పరిస్థితుల్లో మేము చెప్పాలంత పరిస్థితుల్లో ప్రజల టెన్షన్లో హైదరాబాద్ దీనాక కూడా టెన్షన్ పడరా? హైదరాబాద్లో దీనాక కూడా మాకు వెళ్ళేదాకా కూడా టెన్షన్. అక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా మనకు కొద్దిగా ఆపగలుగుతారా అని చెప్పి కొంతమంది చెప్పారు, కానీ ఆపడేం జరగదు అక్కడ. ఎందుకంటే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకు లైన్లో టక్ అయిపోతుంది. మన అప్లికేషన్ అవుట్ పాస్పోర్ట్ అంటే కొంత లేట్ అవుతుంది. ఎప్పుడు వేయినావు, ఎందుకు వేయినావు, నీ పాస్పోర్ట్ ఏదని కొన్ని వివరాలు అడుగుతారు అనమాట. ఆ వివరాలు గవర్నమెంట్ రూల్స్ మనం అడిగారు, దానికి రూల్స్ చెప్పినా అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయింది, స్టాంప్ వేసి బయట పంపించేసింది, కలాస్ అయిపోయింది. అక్కడ హైదరాబాద్లో మనకి ఏం ప్రాబ్లం లేదు, పర్వాలేదు, అంతా మంచిగానే ఉంది. రవణ 18 సంవత్సరాలు జైలు, ఆ జైల్లో అసలు మీకు రోజు కుటుంబం గుర్తుకొస్తే ఎట్లా అనిపించింది అసలు మీకు? కుటుంబం గుర్తుకొస్తుందంటే మాకు ఇంత ప్రాబ్లంలో మేము పసంచకపోయినామంటే మాకు దాని గురించి బాగా తక్లీఫ్. పిల్లలకు ఏం లేక, తిండి లేక, వాళ్ళకు ఖర్చులకు పైసలు పంపలేక, ఫ్యామిలీకి తల్లిదండ్రికి పంపలేక మేము బాగా తక్లీఫ్ ఆలోచించుకున్నాం. ఎందుకంటే రోజు మా ఇద్దరు అన్నములు, ఒక సైడ్లో నేను, ఒక సైడ్లో మా అన్న, మేము రోజు కలుసుకోలేరు. 10 సంవత్సరాలు అలాగ ఉన్నాం. 10 సంవత్సరాలు కూడా చూసుకోవచ్చు, కానీ రోజు అంటే ఒక్కళ్ళు రోజుకొకసారి జైల్లో ఉన్న ఇన్ని రోజులు కలిసి లేరు. లేదు, ఇప్పుడు లాస్ట్ టైంలో కలుసుకున్నాం. ఎందుకంటే మేము వేరే టైంలో కలిసిన, అది చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మేము దూరం ఉన్నాం ఒక 10 సంవత్సరాల దాకా. అయితే ఇప్పుడు నేను రోజు ఫ్యామిలీకి ఫోన్ చేయడానికి నాకు అక్కడ ఏం లేదు. నేను ఒక 15 రోజులు నేను పేస్ట్ లేక ఖాళీ ఈ ఫింగర్తో ఇది నేను నా జన్మలో మర్చిపోలేను. అది ఆ కష్టంతో యాది చేసుకుని బాగా రోజులు ఏడ్చిన. ఆ విధంగా స్టార్టింగ్లో అక్కడ కబూస్ అంటే 4 గంటలకు ఇస్తారు తిండి. 4 గంటలకు ఇస్తే నైట్లో ఏం తింటాం, మళ్ళీ నైట్లో 9-10కి ఆకలి అవుతుంది. మధ్యాహ్నం ఇస్తారు అన్నం, అది ఒక్కటే ఇంత ఇస్తారు, ఎక్స్ట్రా ఏమంటే అయ్యారు. ఆ ఒక్క రొట్టె మళ్ళీ సగం అక్కడ తిని సగం వాళ్ళు చెకింగ్ చేస్తారు పోయేటప్పుడు లోపల ఇవ్వరు. ఆ ఒక్క సగం కబూస్ ఈ చేతి ఫుల్ టీషర్ట్లో లోపల పెట్టుకొని ఇట్లా పోతుంది. అది ఇక్కడిక్కడ చెక్ చేసి ఇసి పెట్టేస్తుంటారు. అక్కడ మధ్యాహ్నం జ్యూస్ ఇస్తారు, ఒక జ్యూస్, అది మధ్యాహ్నం జ్యూస్ తీసుకుపోతుంది ముసుకులే. ఆ సగం జ్యూస్ సగం కబూస్ నైట్లో 9కి లేకుంటే 10కి తింటుంటుంది. అది నా సైడ్లో తిని ఆ విధంగా చేస్తే ఒక పాకిస్తాన్ ఒక 6 నెలలు ఆ విధంగా తిన్నాము. అత 6 నెలల దాకా ఫోన్ కూడా చేయలేదు ఇంటికి. మీకు సెంటెన్స్ అయిన తర్వాత ఏమైందంటే ఒక మనిషి అన్నాడు, అన్నీ టెలిఫోన్ ఖాళీ ఉందా, నేను యూజ్ చేస్తాను, నువ్వు వారానికి ఒకసారి నువ్వు యూజ్ చేసుకో ఫ్రీగానే, వారానికి 10 నిమిషాలు. ఓకే ముష్కిలే, వారానికి 10 నిమిషాలు నాకు నువ్వు నా టెలిఫోన్ తీసేసుకో, నాది అది ఖాళీగా ఉంది కదా. అయితే నా ఫ్యామిలీ నెంబర్ది లేదు, అది వేరే డైరెక్ట్ నెంబర్ ఇచ్చింది నాకు, నీకు కల్పిస్తాను 10 నిమిషాలు నువ్వు మాట్లాడుకో. ఓకే సార్, నాకు తీసుకొని నాకు ఫోన్ కలిపి ఫ్యామిలీతో మాట్లాడుకుంటాను. ఆ ఫ్యామిలీతో ఫోన్ చేస్తే ఫస్ట్ రోజు అది మన దశరథం సార్ రోడ్డు మీద ఫ్యామిలీని పిలిపించి మాట్లాడిపించిండు. ఆ టైంలో మేము ఏం చేయాలి నాకు తెలియదు, కానీ ఫోన్ చేస్తే మా కొడుకు ఏడ్చిండు, నాన్న నాకు దగ్గర పైసలు లేవు, మీ అమ్మ దగ్గర పైసలు లేవు, తిండికి బియ్యం కూడా లేవు ఇంటికాడ అని ఏడ్చిండు. అది మా కొడుకు యాదుందో లేక దాని మీద నేను బాగా ఏడ్చిన. తర్వాత తగిలి మీద ఏడ్స్తే మరి ఎట్లా చెప్పినారు, ఇట్లా ప్రాబ్లం ఉంది ఇంటికాడ. మా నాయనతో కూడా నేను మాట్లాడలేదు. ఫస్ట్ మా కొడుకు మా అమ్మాయితో వాళ్ళ బావతో మాట్లాడి, ఆ డబ్బులు టైంలో వారానికి ఒకసారి అంటే మళ్ళీ మా నాయనతో మాట్లాడచ్చు అని ఫస్ట్ ఫ్యామిలీతో మాట్లాడినాను త్వరతో. ఆ తర్వాత ఏమైందంటే మరి ఇట్లా ప్రాబ్లం ఉంది ఇంటికాడ, నాకు ఏదైనా పని పీరు ఇక్కడ చేసుకుంటాను, కిచెన్లో సాఫ్ చేయొచ్చు, అక్కడ వాళ్ళన్న వాస్త పెడితే దొరుకుతుంది. ఆ సాఫ్ మీద అలా ఎక్స్ట్రా ఒక ప్లేట్ అన్నం, ఒక చికెన్ ఎక్స్ట్రా, ఒక ఫ్రూటు, ఇవి ఎక్స్ట్రా దొరుకుతాయి. నా తినేటివి అవి అమ్ముకుంటుంటే నా తినే చికెన్, ఎక్స్ట్రా రైస్ అమ్ముకొని ఆ విధంగా నేను 2 సంవత్సరాలు అమ్మినాను.
దానిలో ఫుడ్ అని అమ్ముకొని ఇప్పుడు ఫోన్ కోసం పైసలు యూజ్ చేసుకుందరు, తిండి కడుపు చంపుకొని. ఫోన్కు ప్లస్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని ఆ 2 సంవత్సరాలు చేసి నేను 250 రూపాయలు జమ చేసిన అక్కడ. 2 సంవత్సరాలు 250 అంటే 5,000 రూపాయలకు 2 సంవత్సరాలు కష్టపడ్డు. అప్పుడు కష్టపడడం ఆ 250 రూపాయలకు అప్పుడు ఒక మా కేరళకి ఇచ్చి అరే నా పిల్లలకి పైసలు ఫస్ట్ సారి అది నేను పోయిన 3 ఏళ్ళ తర్వాత అది పంపించాను. ఆ విధంగా మళ్ళీ ఇక కస్టమర్ వస్తున్నాను, నాకు అన్నం చికెన్ నీకు ఇస్తా పైసలు, నీకు ఒక ఆటను ఎక్కువ ఇస్తాను నాకు ఇచ్చే. ఫస్ట్ 2 రూపాయలకు అమ్మినాను, తర్వాత 2.5 స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయితే ఒక కేరళ నచ్చింది, అరే మీకు కేసు ఇట్లా ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి నాకు ప్రాబ్లం చెప్తే ఒక మీ తెలుగు ఆమె ఉంది లాయర్ అనురాధతో నువ్వు నంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడు, మీకు తనాజుల లెటర్ ఉంటే సార్ మీకు తక్కువ అవుతుంది. ఆమె ఆ టైంలో కేరళతో మాట్లాడితే ఆమె నంబర్ ఇస్తే పైసలు అయినా కంప్రెస్ కలిపిండు. నేను మాట్లాడింది, అమ్మ ఇట్లా కేసు అయింది మేడం, మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఇంతమందిను అయితే అమ్మ మీరు 5 ఉన్నారు ఇప్పుడు కేసులో 5 ఉన్నారు మేడం, ఓకే మీ 5కి 5,000 ఇరి నా పీస్. నేను పోయి ఆ కేసు అది డాల్ఫిన్ కంపెనీ వాళ్ళ తమ్ముడు చనిపోయిన తమ్ముడు ఉన్నాడు, నువ్వు మాట్లాడి సెటిల్ చేయి మేడం అంటే ఓకే అమ్మ నాకు పైల పీస్ ఇరి, నేను పోయి మాట్లాడతాను. ఓకే మాట్లాడు మేడం, నా దగ్గర ఇప్పుడు పీస్ లేదు, నువ్వు కన్ఫర్మ్ చేయి తర్వాత ఇస్తాను మాట్లాడిన. ఆ విషయం మా అన్నకు చెప్పిన, మా అన్న వేరే సైడ్లో ఉన్నాడు. సో అది మాట్లాడిన కనిపిన తర్వాత మళ్ళీ దానికి 2 నెలల తర్వాత నేను ఫోన్ చేశాను, అమ్మ నేను పోయి మాట్లాడాను, వాడు 20 లక్షలు అడుగుతున్నాడు అంటే 20 లక్షలు అడుగుతున్నాను. ఓకే మేడం మా దగ్గర ఎంత డబ్బు లేదు కానీ నేను చూస్తాను తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఆ విషయం మా అన్నకు చెప్పాను, అన్నకి ఇట్లా సంగతి ఈ విధంగా అడుగుతున్న 20 లక్షలు. ఓకే ఆ టైంలో దగ్గర డబ్బులు లేవు, పైల ఈమెకు పీస్ కావాలి, అమ్మ నువ్వు ఏదైనా చేయాలంటే నాకు పైల పీస్ ఇయ్యి, ఆ తర్వాత నేను కేసు స్టార్టింగ్ చేస్తాను, అడుగుతాను పోతాను, ఏమైనా తక్కువ చేస్తే మళ్ళీ చెప్తాను. ఆ 3 మరి ఇప్పుడు మేము ఓవల్ దగ్గర మా కేసు పట్టిన వాళ్ళు ఒక్కొక్కరికి పని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ స్టార్టింగ్లో మళ్ళీ నాకు అది కిచెన్లో పని పోయింది, మళ్ళీ నాకు 6 నెలలు వెనక అయిపోయినా అక్కడ. అది కేసు మళ్ళీ అనురాధతో కలెక్షన్ లేదు. అప్పటికి 2007 నడుస్తుంది, స్టార్టింగ్ 2007-8 నడుస్తుంది. అయితే ఆ విధంగా మాట్లాడితే పని లేకపోతే మళ్ళీ ఈ ఎట్లా చేయాలి ఎట్లా అని ఒక పాకిస్తాన్ అయినా బట్టలు కుడతాడు. వాడు తెలుసు ప్రాబ్లం తెలిసి అరే తమ్మి నువ్వు రా ఎందుకు బాధపడతావు, నేను పని నేర్పుతాను, పని నేర్పి నువ్వు కుట్టుకో, నేను అన్న సదా అయిపోతుంది, నువ్వు ఇక్కడ నీకు వస్తే చిన్న నీ ఖర్చులకు వెళ్ళి తీసుకోవచ్చు, ఫ్యామిలీకి పంపచ్చు. ఒకటి సల్వార్ కుడితే 25 రూపాయలు స్టార్టింగ్లో, కానీ నేను 3 నెలలు ఆయనకు పిరి పని చేశాను. కుడుతుంటే మనకు అలవాట్లేదు, సూది ఎప్పుడు పట్టలేదు, ఎప్పుడు దారం పెట్టలేదు, కుడుతుంటే ఎప్పుడు ఈ మెడలో చూడు ఈ చేతిలో చూడు మాకు అలవాట్లేదు కదా. 3 నెలలు పిరి చేశాను. అయితే లాస్ట్లో ఆయన వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇక కస్టమర్ నాకు చెప్పిండు ఈయన పని కుడతాడు, అనేక అంత పర్ఫెక్ట్ రాదు కానీ కొంచెం అది కుట్టంగా ఇక మెల్లమెల్ల జమ చేసుకుంటున్నాం పైసలు. అప్పుడు మాకు కోర్టు నడుస్తుంది, అపీల్ కోర్టు అయిపోయింది ఫస్టే 10 సంవత్సరాలు. అట్లా చేస్తే జమ చేసిన సిగరెట్లు 150 రూపాయలు అవుతాయి. అవి ఓలో దొంగతనం చేసినారు జైల్లో. నేను కోర్టుకు పోయినాం, ఆ చేతి దొంగతనమైన. అప్పటికి బాగా బాధపడ్డాను, నేను ఇన్ని రోజులు కష్టపడి కుట్టుకుంటే సుద్ధా సిగరెట్ దొంగతనం అయిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు. అయినా కానీ ఇక ధైర్యం మిడివలే కదా, మళ్ళీ ఎట్లానే చేసి పని చేయాలని ప్రాబ్లంతో ఎట్లానే గడకెక్కాలని మళ్ళీ కష్టం బాగా. రోజు ఇక్కడక్కడ బట్టలు తీసుకొచ్చి పిలిచి ఇచ్చిపోదురు, ఇండోకాడికి మేము తిరగరాదు. ఆ టైంలో కొత్త మాకు ఎంత తెలియదు, తెలిసిన మనుషులు పోయి తీసుకొచ్చి ఇస్తారు. రోజు 10-11 దాకా దొంగ. పోలీసులకు కూడా కంట్లో పడద్దు, 3 చేస్తే కూడా వచ్చి పట్టుకుపోతారు, కలెక్ట్ చేస్తారు, నంబర్ రాసి బ్లాక్ లిస్ట్లో పెడతారు, నువ్వు క్యాంటీన్ తీసుకోరాదు, నీకు ఫోన్ చేసుకోరాదు. ఆ విధంగా ఇంకొక సంవత్సరం వెళ్ళిపోయింది అట్లనే. మరి ఇప్పుడు మళ్ళీ లాస్ట్కు ఈ బట్టలు కుట్టి మళ్ళీ కొన్ని పైసలు జమ చేసి వస్తే అన్న మరి ఇట్లా నువ్వు మాట్లాడు అనురాధతో ఈ విధంగా అడుగుతుందంటే, అమ్మ మీరు ఎంతమంది ఉన్నారో అన్నీ పైసలు ఇవ్వదు, మీరు 2 ఇస్తారా 2,000 ఇవి, 3 ఇస్తారా 3,000, ఈ విధంగా. మరి అట్లా ఎన్నంటే అట్లా తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర ఇంటికి పైసలు 1 రూపాయి పంపలే. బట్టలు కుట్టి అన్న నేర్చుకున్నాడు అక్కడ, ఇక్కడ నేను నేర్చుకున్నాను. అన్న మరి ఇట్లా పని చేద్దాం అంటే అక్కడ అన్నకు ఒక ఆఫ్ఘనిస్తాన్ నేర్పిండు, ఇక్కడ నేను నేర్చుకున్నా. ఈ విధంగా మేము సంవత్సరంన్నరకి ఎక్కువ కష్టపడి బట్టలు కుట్టి జమ చేసి 2,800 రూపాయలు ఆమెకు అప్పు చెప్పిన. ఫస్ట్ మేడం ఇవి ఉన్నాయి, ఇవి చూడు, నువ్వు ఫస్ట్ ఈ కేసు ఫాలోగా, తర్వాత మేము చూస్తామంటే వీళ్ళు ఓలు ఇస్తాను, మాకు కేసు పైన ఓలు ఇవ్వలేదు. ఆ విధంగా కేసు ఓలితే వాళ్ళు లాస్ట్ ఫైనల్ వాళ్ళు మాట్లాడి పోయి 20,000 తీసుకొని వాళ్ళ బహదూర్ తమ్ముడు లాస్ట్కి 15 లక్షలు ఒప్పుకున్నాడు. 15 లక్షలు ఒప్పుకుంటే అదే అగ్రిమెంట్ 12 అది స్టార్టింగ్ది. అప్పుడు 15 లక్షలు ఒప్పుకుంటే ఇప్పుడు ఏ విధంగా 15 లక్షలు అని చెప్పి మా అన్న, ఇప్పుడు నేను అన్నాను కేసు నువ్వు ఫాలోగా, నీకు నేను 2 మాట్లాడితే కానీ పని, ఒక్కరితో మాట్లాడు, ఒక్క మాట మీద అర్థం. ఈ కేసు అన్నని మాట్లాడి మరి నేను పైసలు పంపితే నేను స్టార్ట్ చేస్తా, ఎన్ని ఖర్చు అవుతాయో మనం చూసుకుందాం,
మీద మనం వెళ్ళినామంతా మా కేసు పార్ట్నర్ దగ్గర వాళ్ళ దగ్గర ఏం లేవు, వాళ్ళు పని ఎవరు నేర్చుకోలేదు, ఏం పని చేయలేదు, ఏం చేసినా మేమిద్దరమే. అందరి గురించి మా ఒక ఇద్దరి గురించి మీరు తండాలి, ఎందుకంటే మీ ఇద్దరు అన్నములు ఉన్నారు, మా ఫ్యామిలీని పెద్దది, వాళ్ళ గురించి తండాడాలని బాగా కష్టపడి ఆమెకు పైలా 20,000 రూపాయలు ఫీజు అంటే అప్పుడు ఆ టైంలో 30,000 40,000 చిల్లర పైసలు పోవాలని చెప్పి ఆ టైంలో మళ్ళీ మాకు ఈ బట్టలు కుట్టుడు కూడా కష్టం తక్కువ అవుతుంది. ఎందుకంటే మంది బాగా పోర్స్ చేస్తున్నారు, వీళ్ళు మంచిగా బట్టలు కుట్టుకుంటున్నారు, వీళ్ళు కేసు ఫాలో అవుతున్నారు. ఈ కేసులు కొట్లాడేందుకు మేము చేయని పనికి మేము ఇంత కష్టపడుతున్నాం అంటే మేము ఇంటికి పోవాలా. ఆ విధంగా మేము కష్టపడుతున్నాం. రాత్రి 10 దాకా 12 దాకా నేను ఒక్కొక్క టైంలో 12 గంటల దాకా బట్టలు కుట్టాను. రంజాన్ టైంలో అయితే 2 గంటల దాకా కుడుతుంటాయి బట్టలు. 2 గంటలు అంటే రోజు 40 రూపాయలు 30 రూపాయలు ఈ సబ్తో పని చేస్తుంటాయి. జైల్లో కూడా జైల్లో 40 రూపాయలు అంటే 800 రూపాయలు. అంటే ఎంత నువ్వు పొద్దు నుంచి స్టార్టింగ్ పెడితే మళ్ళీ నువ్వు లేవవు, నీకు టెన్షన్గా నువ్వు ఫ్యామిలీకి నువ్వు వెళ్ళి తీసుకోవాలి, నీ కష్టం. నాకు ఇంత పని ఇస్తే నేను ఇన్ని పైసలు వస్తాయి, అదే ఆలోచన మీద మేము పని చేస్తుంటాము. ఈ విధంగా జమేస్తే ఇక మాకు ఇదే పని. జైల్లో కుట్టినాయి పెద్ద మనిషికి ఇప్పుడు నీ సైజు కావాలంటే బట్టలు కొనుక్కొని చిన్న సైజు కంటే దుబాయ్ జైల్లో కుట్టి వీళ్ళు ఆడ పని నేర్చుకొని ఈ విధంగా కుట్టి నేర్చుకున్న పని ఇది. శివరాత్రి మల్లేశం రవి మిషన్ కాదు, మొత్తం చేత్తోనే అక్కడ ఏ మనం గవర్నమెంట్ తెలియకుండా కొట్టుకునేవి తెలిసే మాత్రం మమ్మల్ని పట్టుకుంటారు అక్కడ దొంగతనం కుట్టుకొని మేము ఫోన్ ఛార్జీలకు చిల్లర ఖర్చులకు దీనికి అప్పుడు 2011 దాకా మేము ఈ పని కేసు గురించి అనురాధతో కలెక్షన్ లైన్లో 2012లో ఇది మన నారాయణ స్వామి దాన్ని అన్నది ఈ పేపర్ వేసుట్లా అన్నకు అది కలెక్షన్ దొరికింది. అన్న దాన్ని ఫాలో అవుట్లా అన్న మరి మొత్తం నువ్వే మాట్లాడు, కేసు పైసలు ఖర్చు ఎంత అయితే మనం చిన్న ఎంత వెళ్తే అంత మనం యూజ్ చేద్దాం. అయితే అన్న కలెక్షన్ ఇక నేను బయట కస్టమర్తో పట్టుకొని బట్టలు కుట్టుడు ఇది స్టార్టింగ్ మేము బంద్ చేయలేదు. ఇక పోలీసులు ఎవరో ఏం చేసినా ముష్కిలే, మాకు ఇంత పెద్ద సాధించారు ఇంకేమవుతుంది, మేము ఏం చేయలేదు, మా ఖర్చులో మా ప్రాబ్లం ఉంది అని చెప్పి అట్లా ఫాలో చేసుకొని మేము ఖర్చులు వెళ్ళేసి ఈ కేసుని ఇప్పటిదాకా నడిపించింది, ఈ తారీఖున నడిపించినాం. ఇక తనాజులు వచ్చింది, నారాయణ స్వామితో మాట్లాడింది, కేసీఆర్ తో ఫాలో అయింది, అన్నీ అన్న చూసుకున్నాడు. 2015లో రిజెక్ట్ అయింది కూడా, అది మొత్తం అన్న మాట్లాడింది. అది అప్పుడు కూడా రిజెక్ట్ అయితే బాగా బాధపడ్డాం మేము. అవి ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా ఏ విధంగా మరి ఇప్పుడు నాకు అది 2015లో లాస్ట్లో మేము ఈ పని చేసేట్లా కేసుని చేంజ్ చేసినారు. నాకు మర్డర్ కేసు కాబట్టి నాది చెక్లో ఒక సైడ్ ఉంది, చిన్న కేసుల సైడ్, అన్న పెద్ద కేసు సైడ్. ఇక ఆ సైడ్లో ఎక్కువ పని లేదు, నాకంటే చిన్న వాళ్ళు వస్తారు పోతారు కాబట్టి నాది ఎక్కువ పని ఎక్కువ ఉండే. తో నన్ను కూడా తీసి అన్నది కేసారు, సేమ్ జగలో వెళ్ళిపోయినాం. తో అక్కడ పని తక్కువ. ఇట్లా ఇప్పుడు పైసలు లేవు, ఫోన్ టైంలో ఫోన్కి ఎట్లా ఏ విధంగా మరి అన్న ఇది ఏదైనా చేసుకుందాం మనం, ఇక్కడ ఇద్దరం ఒక జగలు ఉంటే కలవది, నేను వేరే జగలో పోతాను, అక్కడ సెట్లు చేసుడు పని చాలు ఉంది. కుటుంబ సభ్యులు గుర్తుకొస్తే ఏడ్చిన రోజులు జైల్లో ఉన్నాయి, మస్తు ఏడ్చినాం అక్కడ మేము బాగా తక్లీఫ్తో. ఎందుకంటే ఇంత చేయని పనికి మేము ఇంత శిక్ష అనిపించడం ఎందుకు, మా పని మీద ఇంటికి కష్టం, వాళ్ళకి పైసలు లేక. అంటే మేము ఒక రోజు నేను నా జీవితంలో మర్చిపోని సంఘటన అప్పుడు ఆదికొచ్చిన అంటే ఒకటి విషయం సంఘటనలో నేను మర్చిపోయినాను. అది అప్పుడు మన కిచెన్లో అన్నం తిని బయటకు పోరాదు, ఖాళీ ఎట్లా లోపలికి పోయినా మన కిచెన్ నుంచి బయటకు అట్నే వాళ్ళం. ఒక కబుస్ కానీ, ఒక చాయ్ కానీ, ఒక బటర్ కానీ, ఒక చీజ్ కానీ మన బయటకు వదిలి పోలీసు మొత్తం చెకప్ జరుగుతారు. మనం ఇప్పుడు 5 గంటలకు తింటే రాత్రి మనకు కమ్సే కమ్ మన ఇండియాలో 8 గంటలకు 9 గంటలకు మన అన్నం తింటే మనకి ఇంత కడుపులో మనకు బాగుంటుంది. ఒక్క కబూస్ ఇచ్చి మనకు రొట్టి సేమ్ మన గోధుమ రొట్టి లాగా మన ఇంట్లో చేసుకునేలాగా ఉంటుంది, ఒకటే రొట్టి చపాతీ కానీ కొద్దిగా పెద్ద సైజు అంటే కొంచెం మన ఇంట్లో చేసుకుంటే పిండి మన మక్క రొట్టి చేసుకుంటే అలాగా ఉంటుంది అనమాట. ఆ రొట్టి తీసుకొని పోతే ఇక్కడనే తినిపోయిన 5 గంటలకు. మరి ఇంట్లోకి పోతే అక్కడ రూమ్లో ఏమి లేదు, తినడానికి అంటే ఏమి లేదు అక్కడ. పోతే రాత్రి నాకు 12 గంటలకు కొంచెం ఆకలేసి కూడా నా కడుపులంతా పేగులన్నీ మాడుతున్నాయి లోపల, పంట నెర రాదు నాకు. ఖాళీ నీళ్ళు తాగితే కూడా నాకు అంత వాంతొచ్చుడు. ఒక వ్యక్తిని అడిగి పాకిస్తాన్ అని అన్న నీ దగ్గర ఏమైనా ఒక బటర్ ఉందా, ఒకటి ఉంటే అన్న నాకు ఇట్లా బాగా ఆకలేస్తుంది, నాకు వర్తించలేదు, నాకు నేను బాగా నా కడుపులో మాడుతున్నాను అంటే, నేను రొట్టి కబ్బుస్ ఉందా, రొట్టి ఉందా అని అడిగాను. నేను లేదన్నా అని చెప్పి, ఇగో ఈ బ్రెడ్ సగం దగ్గర ఉంది, చీజ్ తీసుకొని తిను అని చెప్పినాను. ఆ సగం చీజ్ పెట్టుకొని ఆ సగం రొట్టి పెట్టుకొని తిని కొంచెం నీళ్ళు తాగితే అప్పుడు నా కడుపు అన్నది చల్లబడిపోయింది. కానీ నా జీవితంలో 19 సంవత్సరాల నుంచి నేను మర్చిపోను, నేను చచ్చేంత వరకు ఈ కష్టం నేను మర్చిపోను. సగం రొట్టె అడుక్కొని తిని జైల్లో, కానీ ఇది నా జీవితంలోనే మర్చిపోను. కానీ మా బాధలు కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ బాధలు నా భార్య పిల్లకు తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళు బాధపడిపోతారు, వాళ్ళు టెన్షన్ అయిపోతారు. ఇప్పుడు కనీసం బతికుండి కూడా వాళ్ళ వీళ్ళ ముఖం చూసుకోవాలని చెప్పి
ఇవన్నీ బాధలు కష్టాలు పడి ఇంత దూరం దాకా మేము జైల్లో వెళ్ళగించాము. ఈ కష్టం కూడా గల్పు పోయిన వాళ్ళకు కూడా ఎవ్వరికి కష్టం రాకూడదు అని చెప్పి అందరు మంచిగా ఉండాలని చెప్పి ఇంటికాడ భార్య బిడ్డలను గుర్తించుకొని కూడా అక్కడ కలిసి కళ్ళు తాగకుండా ఏ దావతులు చేసుకోకుండా ఎవరు రూమ్లో వాళ్ళు తాగి ఏ గొడవ పెట్టుకోకుండా అక్కడ కానూలు మీరు 20 ఏళ్ళు దుబాయ్లో కానీ మస్కట్లో కానీ కువైట్లో కానీ సౌదీలో కానీ బహ్రెయిన్లో కానీ ఎవరికి అరబీ కానూలు మీకు ఎవరికి వర్తించాయి. కానీ వేరే కంట్రీలో పడితే కానూలు అలాగా, అరబీ కంట్రీలో పడితే కానూలు అలాగా స్ట్రాంగ్. ఆ కానూలుని మనకు లూజ్ చేయాలంటే కానూలకు లూజ్ చేసే తరం ఎవరి దగ్గర లేదు. అది రాజులు చెప్పిందే న్యాయం, రాజులు చెప్పిందే ధర్మం. కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా దానికి కూడా ఏం ప్రొసీజ్ చేయలేడు. గల్పు వెళ్ళేవారు కూడా కంటే నా మనసు నా ఎక్స్పీరియన్స్ 19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను ఎవ్వరు తప్పు పట్టుకోకుండా అక్కడ గల్పు వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళినవారు కూడా అందరూ సంతోషంగా పార్టీలు చేసుకోకుండా కళ్ళు తాగకుండా ఒక్క వ్యక్తి గిట్ట నన్ను అన్నాడని చెప్పి అక్కడ ఏం జరగకుండా ఏ మంటలు కానీ కొట్టుకోకుండా కానీ ఫైటింగ్లు కానీ ఏ కొంచెం అక్కడ బెడ్లు బయటకు వస్తే బెడ్ మాత్రం రక్తం మాత్రం బయటకు వస్తే అక్కడ ప్రమాదం. దుబాయ్ గల్ఫ్ దేశం ఏ దేశమైనా కానీ రక్తం మన కనబడితే ఇది మర్డర్, అటెండ్ మర్డర్ మీకు తెలుసా? 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అటెండ్ మర్డర్. మనిషి చచ్చిపోతే 15 నుంచి 25 నుంచి లైఫ్ అంటే జైల్లో మరణం. అటువంటి కేసుల్లో మేము అనుభవించి తిరిగి మా కేటీఆర్ సార్ని మమ్మల్ని కేసీఆర్ సార్ తీసుకొచ్చి మన తెలంగాణ వాసులకు అందరికీ చేసి మన చేసిన సహాయం మన మీడియా మన బాలతోడు సహాయం చేసి ఇంటర్వ్యూలో ఈరోజు జరిగింది. కానీ మా బాధలు మా కష్టాలు మా ఇబ్బందులు ఎంత పడ్డామో ఇవన్నీ మేము కడపల గురించి ఈ గురించి అందరి గురించి మేము చెప్తున్నాను. కానీ మా మాటలు అందరు విన్నవాళ్ళు కూడా విని ఆ గల్ఫ్ దేశంలో ఉన్నవారు కూడా పోయేవారు కూడా అందరికీ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాలాగా మీరు కష్టాలు పడద్దని కూడా మేము కోరుకుంటున్నాం. గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి మల్లేశం గారు ఒకటే మీకు ఆయన అనుభవంతో చెప్తుండు. మనం ఎన్నో బాధలు కోర్చి అప్పులు చేసి మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశ చట్టాలు మనం అనుకూలంగా ఉండకపోతే, చట్ట ప్రకారం అక్కడ ఉండకపోతే, వాళ్ళ నిబంధనలు పాటించకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు. దగ్గర 18 సంవత్సరాల కుటుంబానికి దూరం ఉంటే ఆ బాధలు అనేది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో ఉరిశిక్షలు కూడా పడవచ్చు. ప్రాణం కంటే మనకు ఏమి ఎక్కువ కాదు. ఫస్ట్ నా సజెషన్ కూడా ఉన్న ఊర్లోనే బతకడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న కాడికి కుటుంబ సభ్యులతో ఉండే ప్రయత్నం చేయాలి. సరే మనం అభివృద్ధి కోసమో డెవలప్మెంట్ కోసం ఇంకా మనం డబ్బులు సంపాదించడానికి పోతే కూడా అక్కడ దేశాలకు అనుగుణంగా వాళ్ళ చట్టాలను ఖచ్చితంగా ఫాలో కావాలి. సీను ఇప్పుడు నాన్న గురించి కూడా నువ్వు ఇక్కడ కష్టపడ్డావు, దుబాయ్ కూడా పోయి 6 నెలలు ఉన్నావు. నీకు జరిగిన సంఘటనలు ఏమున్నాయి అసలు? నాన్న కోసం అట్లా దుబాయ్ ఎట్లా కష్టపడ్డావు? అసలు ఇక్కడ ఎవరెవరిని కలిసినావు? నీకు ఇక్కడ ఎవరెవరు సపోర్ట్ చేశారు ఈ కేసులో? అయితే నేను దుబాయ్కి 6 నెలల క్రితం నేను 2023లో దుబాయ్కి వెళ్ళినా. ఒక నెల ముందు వెళ్ళాలని అనుకున్నా. ఇక్కడ కేటీఆర్ సార్ దుబాయ్కి పర్యటనకి వెళ్తారు నాకు ఫస్ట్ నాకు తెలుసు. అంటే ఈ సమాచారాన్ని విలేకర్ బాల్ గారితో ఇక్కడ సమాచారం అందుకున్న విలేకర్ బాల్ గారు మాకు సహకరించిండు. సారు నెక్స్ట్ మంత్లో దుబాయ్కి వచ్చే అవకాశాలు ఉంటే నువ్వు వెళ్ళగలుగుతావా అన్నాడు. ఇక్కడ ఉంటే ఎట్లాగో మనం కలిసినా కానీ సారు కొద్దిగా మనకు అక్కడ 100% దుబాయ్కి వెళ్ళి అక్కడ మీ ఏదో సమాచారం తెలుసుకోవద్దామని అక్కడికి నేను వెళ్ళిన. ఇక్కడ ఉన్నా కానీ మనకు అంత అబ్జర్వేషన్ పెట్టుకోరు, ఆలోచించారు మన గురించి. అక్కడికి సార్ ముంగడ ప్రత్యేకంగా సార్ ముంగడ కనిపిస్తే వీళ్ళ కొడుకు కూడా ఇక్కడికి వచ్చిండా, వీళ్ళ కొడుకు ఎందుకు వచ్చిండు ఎందుకని ఇవన్నీ సమాచారం తెలుసుకొని సార్ మనకు బాగా సహకరిస్తాడు. ఇంకా 100% మనకు సహకరిస్తాడని నెల ముందే తెలుసుకొని విలేకర్ బాల్ మామ అతని సాయంతో దుబాయ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు డబ్బు తిమ్మేపల్లె మాకు తెలిసిన ఫ్రెండ్ ఉండే నాకు. అంతకుముందు ఒకసారి నేను 2019లో కరోనాకు ముందు విజిట్లో వెళ్ళిన. విజిట్లోకి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ని ఇలాగ చిన్న పనులు చేసుకుంటూ మా నాన్న దగ్గరికి అక్కడికి వెళ్ళకుండా విజిట్ వెళ్ళి మా నాన్నని 18 ఏళ్ళు నేను చూడకుండా ఎట్లుండగలుగుతా నేను కంపల్సరీ మా డాడీని చూస్తా, నేను కంపల్సరీ చూస్తా. 2018లో పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నాకు 3 నెలల కొడుకుని ఇచ్చిపెట్టి నేను వెళ్ళిన. అప్పుడు నేను 8 ఏళ్ళు నాకు చిన్న వయసులో నాకు మూతి మీద మిషన్ రానప్పుడు నాకు కుటుంబ బరువు బాధ్యత బాగా పెద్దగా అంతా నాకు తెలియదు. నాకు వయసు వచ్చిన తర్వాత నాకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ పెట్టుకున్నాను. వెళ్ళగొట్టారు, 2 సార్లు వెళ్ళగొట్టారు. ఇక్కడ పని చేసుకున్నా పని లేదు. వెళ్ళగొట్టారు. మస్కట్ వెళ్ళి అక్కడ 8 ఏళ్ళు ఇంటికి రాకుండా మా చెల్లెల పెళ్ళి వాళ్ళ పెద్ద పెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసి 2018 8 ఏళ్ళు అక్కడ ఉండి 2018 తిరిగి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాక 3 నెలలకు నాకు
కొడుకు అయిన తర్వాత పెళ్ళైన తర్వాత 3 నెలల కొడుకుని ఇచ్చిపెట్టి మా నాన్న అన్నాడు, నిన్ను చూడాలనిపిస్తుందిరా, నాకు పానం కొట్టుకుంటే నువ్వు రారా సీను, నన్ను రారా అన్నాడు. నేను వస్తున్నావు రానో, తిరిగి వస్తున్నావు రాను కూడా నాకు తెలియదు. ఎవరెవరో మన బయట నుంచి వచ్చి నన్ను చూసిపోతురు, నువ్వు నాకు నా కొడుకు నన్ను చూడవా అన్నాడు. నాన్న వాళ్ళ అన్నకు నాకు నువ్వు అట్లా అంటే నాకు ఏడుపు వస్తుంది, నేను ఏదైనా సరే ఏమైనా సరే నేను చూడక నేను ఇచ్చిపెట్టి నాన్న వస్తానని. అప్పుడు నాకు విజిట్లో మాకు దబ్బు తిమ్మపల్లె మహేష్ అనే ఉండే నాకు. అతను నాకు ఫస్ట్ నుంచే మస్కర్ నుంచి పరిచయం. అన్న ఇట్లా నేను దుబాయ్ రావాలనుకుంటున్నా, నాకు సహకరించన్న. నాకు మా నాన్న ఇప్పటికే నాకు చిన్నప్పటి నుంచి ముఖం పెట్టుంటో నాకు తెలియదు. నేను అక్కడికి వచ్చి కనీసం ముఖమన్న చూసి. ఎంత వయసులో ఉండగా నాన్న దుబాయ్ పోయిండు సీను? అప్పుడు నాకు 10 ఏళ్ళ వయసు. 10 ఏళ్ళ వయసు. అప్పుడు నాకు ఎక్కువ ఊహగానాలు ఎక్కువ ఏం తెలియదు. మా నాన్న ఎటో వెళ్తుండే కదా, ఎప్పుడులాగానే బస్సు మీద అటో ఎటో పోతాడు కదా నేను అట్లా అనుకున్నా. తర్వాత తెలిసినాకో తెలిసిన మా అమ్మని అటువంటి, మా అమ్మ నానేడు ఇంకా వస్తలేడు, మా అమ్మ నానేడు ఇంకా వస్తలేడు అనుకుంటే మా అమ్మని అడిగేటోని. నాన్న వస్తాడు నాన్న, ఒక వేరే పనికి ఏంటి, ఒక 2 నెలలకు వస్తాడు, 3 నెలలకు వస్తాడు, మీకు బడి మంచిగా చదివిస్తాడు, మీకు మంచి బట్టలు తెస్తాడు, చాక్లెట్లు తెస్తాడు, ఒకటి చెప్పుకుంటే అలాగే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగే తీసుకుపోయింది. నాకు కొద్దిగా ఊహ తెలిసినప్పుడు తర్వాత ఇట్లా జైల్లో ఎవరెవరు అనుకోగా, మాకు చుట్టాలు అనుకోగా నాకు నచ్చింది. అమ్మ గిట్లా అంటారు ఏంది గిట్లా, నాన్న ఇట్లా రాడంట మొత్తానికి, అక్కడ ఉరిశిక్ష చేసిరాట, నాన్న లైఫ్ లాంగ్ మనకు ఇండియాకే రాడంట, మనోళ్ళు అంటారంటే అట్లా ఏం కాదు బిడ్డ, నాన్న వస్తాడు, నువ్వు అట్లా చెప్పిన మాటలు పట్టించుకోక అనుకుంటా మా అమ్మ నాకు ధైర్యం చెప్తుంది. అక్కడికి నాకు డౌట్ వస్తుంది, మా అమ్మ వీళ్ళు ఎందుకు చెప్తుంది, అందరేమో రాడు అటే లైఫ్ అక్కడనే జైలు శిక్ష పడ్డది, వీళ్ళు రారు, మా మర్డర్ కేసు కింద ఇరకపోయారు రారు అనుకుంటా అంటే మా అమ్మకి చూకటి చెప్పటం. అమ్మ ఇట్లా అంటున్నామ్మా, ఏందమ్మా ఇది ఏందంటే, లేదు బిడ్డ నువ్వు భయపడకు, ఏం కాదు నాన్న వస్తాడు అనుకుంటా అట్లే చెప్తే నేను అట్లే వినటోని. కానీ బండ పని చేసుకుంటా, స్కూల్ పని చేసి బండ పని చేసుకుంటూ పోయేటోని. అప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు కష్టం పని కూడా చేసిన. బండ పని కూడా చేసిన. ఇప్పుడు పండుగలకు అందరూ ఫ్యామిలీతో పండుగ చేసుకుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఇంటికాడ నాన్న లేకపోతే? అందరూ అమ్మతోని నాన్నతోని కలిసి ఉండి వాళ్ళ సంతోషంతో ఉంటే, నేను మా అమ్మ దగ్గర ఉంటే అమ్మ ఒక 10 రూపాయలు ఒక 20 రూపాయలు అంటే పైసలు లేక మా అమ్మ అటు చూసేది, నేను ఏమి ఇవ్వాలి పైసలు లేలకు, ఏమన్నా అందరూ కొనుక్కొని తింటే అమ్మ ఒక 10 రూపాయలు అమ్మకి 20 రూపాయలు అమ్మ, నాకు 50 రూపాయలు అమ్మ అంటే ఇవ్వలేనంత స్తోమత మా దగ్గర అప్పుడు మా అమ్మ దగ్గర లేదు. వీళ్ళకి ఏం చేయాలని మా అమ్మ ఏడ్చేది. ఆడిక నుంచి పెళ్లికాడ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతురు. వీళ్ళ బర్త్డే ఆడ జైల్లో పడ్డది, వాళ్ళ బర్త్డే ఆడ మర్డర్ చేసి ఆ జైల్లో పడ్డది, వీళ్ళ బర్త్డే ఆడ తెలిసి తెలియక అన్న మాటలతోని ఎక్కువ మేము కుంగిపోయినాం. ఏదైనా పండుగ పోదామంటే ఫస్ట్ మాకు ఏమనిపిస్తుంది, పండుగ సంతోషంగా అంటే మంది అనే మాటలకే ఎంతో నలిగిపోయినాం మేము. ఆ పండుగలో కూడా మేము ఎక్కడికి వెళ్ళేటోళ్ళం కాదు. అక్కడ నాకు మా అమ్మ బంధువులు ఎవరో పండుగ చెప్పారు. నేను అప్పటికీ నాకు ఒక మా ఊరు తప్ప బయటకి నేను ఎటు పోయేటోని కాదు, ఏ శోభ తట్టని ఎవరితో వెళ్ళేటోని కాదు. ఒక నాకు పోతే బండ పని చేసుకొని వచ్చి మా చెల్లెలతో మంచిగా ఉండి వీళ్ళని చూసుకోవడం అంతే. మా అమ్మ ఏదో పండుగకి వెళ్తే అక్కడ అన్నారట, వీళ్ళ భర్తనే 25 ఏళ్ళ దాకా రాడు, అక్కడనే మరీక్ష చేసారు, అక్కడనే బందీ అక్కడనే సమాధి చేస్తారు, ఇక రానియరు అనుకుంటా. అంటే మా అమ్మ అక్కడి నుంచి పండుగ మధ్యలో స్టాప్ తినకుండానే ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. ఎందుకమ్మా ఇంతగానే ఏడుస్తున్నావు, నువ్వు ఎన్నడూ ఏడువని ఇంతెందుకు ఏడుస్తున్నావు అంటే, మన చుట్టాలు అనేటోళ్ళకి ఇట్లా నన్ను హింసిస్తారు, వాళ్ళు జైల్లో పడ్డారని మాకు తెలుసు, మేమే సగం చచ్చిపోయినాం, కొద్దిగా పానంతో ఉన్నాం, వీళ్ళు ఇంకా చంపేస్తారు మమ్మల్ని అనుకుంటే మా అమ్మ ఇంకా ఏడుస్తుంది. ఏడోకమ్మ ఏడోకు, దేవుడు అంటాడు మనకి ఎమ్మటి ఉంటే ఏదో ఒక రోజు దేవుడి సాయంలో మనిషి రూపంలో ఏదో ఒక దేవుడు వస్తాడు, మనోళ్ళని తీసుకొస్తాడు. మనం చేయని తప్పుకు మనోళ్ళు ఏదో అన్వయిస్తారు కదా, వాళ్ళు చేయని తప్పుకు మళ్ళీ మన మోకాలు చూసే భాగ్యం ఉంటే దేవుడు వాళ్ళకు హెల్ప్ చేస్తుంది, కంపల్సరీ వస్తారమ్మా, నువ్వు ఏడోకమ్మ అని మా అమ్మని ఓదార్చుతాను నేను. తర్వాత 2010లో నాకు పాస్పోర్ట్ తీసుకున్నా. మాకు కుటుంబం మా చెల్లెలు పెద్దలు అవుతారు, ఈ డబ్బులు సరిపోవు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎదిగినా మా నాన్న ఎట్లాగో ఎప్పుడు వస్తాడో మాకే తెలియదు. నాకు మూతి మీద కూడా మీసం రాలేదు. అప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ కరీంనగర్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే నన్ను ఎల్లగొట్టేసి నూకేసారు. వయసు లేదు, నీకు పాస్పోర్ట్ రావడానికి వయసు కావాలి, ఇక్కడ నీకు వయసే లేదు, 18 ఏళ్ళు ఉండాలి, ఇక్కడ నీకు వయసే లేదు, నీ చదువుకున్న సర్టిఫికేట్ తీసుకురాపోయినాను. నేను చదువుకోలేదు, నేను 5వ తరగతికే స్టాప్ చేసేసిన. సర్టిఫికేట్ అంటే 10th మేము ఇది ఉండాలి, నాకు ఏది లేదు, ఏజ్ చూస్తే చిన్నది ఉంది. ఇంటికి వచ్చి ఏం చేసినా నాకు ఏం అర్థం కాక ఏం చేయాలని మళ్ళీ ఒక్కసారి ప్రయత్నిస్తాను. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అవే డీడీ కట్టినప్పుడు ఆంధ్ర బ్యాంకులో 1000 రూపాయలు డీడీ కట్టాలి. ఆ డీడీ 1000 రూపాయలు అంటే అప్పుడు 1,00,000 రూపాయలతో సమానం. మాకు ఆ 1000 రూపాయలు మాకు 1,00,000 రూపాయలు, అప్పుడు 1000 రూపాయలు కష్టపడి సంపాదించుకున్నాం, 1,00,000 రూపాయలతో సమానం. తిరిగి నేను మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిన. గవర్నమెంట్ ఆఫీసర్ నాది మళ్ళీ చూస్తే నా ముఖం అటు తిప్పుకుంటున్నా.
మళ్ళీ నా దిక్కు చూస్తుండే ఎందుకు సారు నన్ను మళ్ళీ ఇలా కొడుతున్నా నేను ఏం చేయాలా, అప్పుడు పాస్పోర్ట్ తీసుకోవాలా, ఎక్కడికి పోవాలా, నేను డబ్బు సంపాదించాలా, మా చెల్లె పెళ్లి చేయాలా, ఏం చేయాలని ఇటు చూసిన. అతను చూసి మే చదువుకున్న సర్టిఫికేట్ తీసుకురా అన్నాడు. మళ్ళీ లేదు సార్ నేను చదువుకోలేదు సార్ అన్న. సరే అనుకుంటే అతను ఎవరో అక్కడ ఫ్యూను ఎవరో టీ తీసుకొచ్చి టీ మైకంలో ఉండి టీ తాగకుండా నాకు ముద్ర కొట్టి అంత పక్కకేసింది కదా. అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నా, నా పాస్పోర్ట్ వచ్చేసిందని వచ్చేసిన సార్. పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత 8 నెలలకే మళ్ళీ నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఒక ఇంటర్వ్యూకి పాల్గొని క్లీనింగ్ కంపెనీలో మస్కట్కి వెళ్ళిన 2010లో 11 నెలల్లో వెళ్ళిన. వెళ్ళి 2018 దాకా నేను ఇంటికి రాకుండా అక్కడ 8 ఏళ్ళు అక్కడనే ఉన్నా సార్. నేను 12 గంటల డ్యూటీ చేసుకుంటా, నెలకొక ఆఫ్, నెలకొక లీవు. ముందు 2 గంటల ముందు లేవాలా, 2 గంటల ముందు అక్కడ డ్యూటీలో ఉండాలా. మొత్తం ఎప్పుడు ఒక కడుపు నిండా నిద్ర పోయింది ఏ రోజు లేని అక్కడ కూడా. నేను 8 ఏళ్ళు నరకయాతనకు అన్వేషణ. ఎందుకు మా చెల్లెలు పెద్దగా అవుతున్నారు, మా నాన్న జైలు ఉన్నాడు, ఇదంతా ఏంది నాకు దేవుడు అనేటువంటి ఏదో ఒక రూపంలో మాకు ఎప్పుడు సాయం చేయడానికి కూడా అదే నా మైండ్లో ఉంచుకొని మా చెల్లెలు పెళ్లి చేసిన. వాళ్ళ కొడుకులు బిడ్డలు అయ్యారు. తర్వాత 2018లో కూడా నేను రానన్న ఇంటికి, నేను రాను అమ్మ, నాన్న ఇంటికి వచ్చేదాకా నేను రాను, ఇదే కష్టపడతా, మనం సంతోషంగా ఉండాలి, నాన్న లేని లోటుని తీరుస్తా, కంపల్సరీ ఇక్కడ ఉండా అంటే అమ్మ ఏడ్చింది. నీకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకున్నారా, నువ్వు చేసింది అంతా చేసినావు, మాకు ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నావు, ఒక నాన్న లేడని బాధనే, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నావు, నువ్వు రా వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను సంతోషపడతా అనుకుంటే అమ్మ బాగా ఏడ్చింది. వాళ్ళు కూడా కంపెనీ ఆఫీసర్లు, నువ్వు ఇంత మంచిగా డ్యూటీ చేసినావు కదా, నువ్వు వెళ్ళకు, ఇక్కడ నీకు ఇంకో జాబ్ ఇస్తాం, మంచి జాబ్ ఇస్తాం అన్నారు. మా అమ్మ కంటే ఎక్కువ నాకు ఏది లేదు అనుకుంటా నేను వెంటనే ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి 2 మంత్ లోపలనే పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక నాకు కొడుకు పుట్టిన తర్వాత 3 నెలలకు మా నాన్న అప్పుడు ఫోన్ కలపడానికి మా నాన్న ఇంటికి అప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుండే. అప్పుడు నా పెళ్లి అయ్యేటప్పుడు ఒక 6 నెలల నుంచే ఫోన్ లేదు మాకు. ఏమైంది ఫోన్ ఎందుకు కలుపుతలేరు మా నాన్నకంటే మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చేసిండు. ఇక మిగతా వాళ్ళకి ఫోన్ కలిపితే నేను మాకు టైం లేదు, మేము కలపము, మీ ఎవరైనా మీకు మనుషులు ఉంటే తెప్పించుకొని మాట్లాడుకుని మీ మొబైల్ మీ సిమ్ కార్డులు మేము పారేస్తాం, మాకు అవసరం లేదు, మాకు రిస్క్ అవుతుంది, మీకు ఊగా మా ఫ్యామిలీకి మాట్లాడియాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఒక్కసారి బంగాల్ అతను ఫోన్ కలిపిన, అక్కడ బంగ్లాదేశ్ పైన మా నాన్న ఫోన్ కలిపి కాన్ఫరెన్స్ కాల్ పెడితే నేను మాట్లాడినా. బాగా ఏడుస్తుండు. నాన్న ఎందుకు ఏడుస్తున్నా, నాకు మీతో కనీసం నేను వస్తున్నాను కూడా తెలియదు, మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ దొరుకుతుంది ఇక్కడ, నువ్వు రా అన్నాడు. నాన్న చిన్న పిల్లలు 8 ఏళ్ళు నేను అక్కడ ఉన్నా, ఇప్పుడు చిన్నపిల్లని ఇచ్చిపెట్టి ఎట్లా రాలా నాన్న అన్న. సరే రా నీ ఇష్టం రా, నీకు చిన్నపిల్లని నిన్న మొన్న పెళ్లి చేసుకుని నీకు ఇట్లా వాదుని నిన్ను నేను 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి నేను చూస్తలేను, నాకు ఎంత బాధ ఉండాలా, ఎంత ఏడవాలా, నిన్ను చూసుకుంటా, నేను రాకుండా పర్లేదు, నీ ముఖం చూసుకొని సంతోషంగా నేను ఉంటాను అన్నాడు. సరే మా 100% వస్తాని వెళ్ళిన. అక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నాడు, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పంపించేసిన. అతను ఆ ఎయిర్పోర్ట్కి వచ్చిండు, నన్ను రిసీవ్ చేసుకుని ఆ రూమ్లో పెట్టిండు. అప్పుడు కరోనా టైంలో ఫస్ట్ టైం మా నాన్నని చూసిన. పోయినాక 3 నెలల దాకా నాకు టైం దొరకలేదు. మా నాన్న ఒక పేరు రాసేయాలి, నా ఐడి, మన విజిట్ వీజా నెంబరు ఇదంతా రాస్తే దానిలో లైన్ వచ్చినప్పుడే ఒక 3 నెలల దాకా దొరకలేదు. తర్వాత ఈ రోజు సీను నీకు ఈ రోజు విజిట్ దొరికింది రా అన్నాడు. అది వెంటనే తొందర రెడీ అయ్యి వెళ్ళిపోయి అతను మా బైక్ డెలివరీ బాయ్ చేస్తాడు. అన్న దయచేసి నీ కాలు మొక్కుతున్నా, నాకు ఎలాగైనా సరే మా నాన్నని కల్పించు, నీకు డ్యూటీకి వెళ్ళకుండా పర్లేదు, నీ డ్యూటీ డబ్బులు కావాలని ఎలాగైనా కష్టపడి నీకు ఇస్తాను డబ్బులు, నువ్వు అలా అనకు నీకు సాయం చేస్తాను. డబ్బు తిమ్మే పైన మహేష్ అతని పేరు, నన్ను బైక్ ఎక్కించుకొని అక్కడ అవిర్జల్కి తీసుకెళ్ళి మా నాన్న మా బాబాయ్ వీళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. అక్కడ పోయి చూసారు డైరెక్ట్ మూలాఖాతా. ఇక్కడ ఫస్ట్ అక్కడ సెక్షన్ అన్నీ ఉంటాయి, పాస్పోర్ట్ విజిట్ అన్ని అక్కడ ఇచ్చేసేయాలి. 2018 లాస్ట్ మంత్కి వెళ్ళి అక్కడ చూసేలోపు నాన్న బాగా ఏడుస్తుండు. నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, నేను వచ్చినా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్న. బాబాయ్ ఓదార్స్తున్నానని ఏడుస్తుంది. నేను ఏడుస్తే మా నాన్న ఇంకా ఏడుస్తాడు. నేనన్నా ధైర్యంగా ఉంటాను, నేను ధైర్యంగా ఉండి మా నాన్న ఏడవకు, వచ్చినాక కొద్దిసేపు అక్కడ కూర్చొని అక్కడ 20 మినిట్స్ దాకా టైం ఉంటుంది అంతే. 20 నిమిషాలలో ఇక్కడ బాధలన్నీ మొత్తం తొందర చెప్పేసి తొందర చేసి అప్పటికే 2 సార్లు పోలీసు అతను కొడుతుండు, డోర్ కొడుతుండు, బయటగా టైం అవుతుంది. మళ్ళీ నేను వస్తున్నాను రాను కూడా తెలియదు. మళ్ళీ రిటర్న్ మా నాన్న చూస్తాను, మళ్ళీ టైం ఉన్నా కానీ వీళ్ళు ఛాన్స్ ఇస్తారో లేదో, మళ్ళీ 1 మంత్ అయినా 2 మంత్ అయినా 3 మంత్ అయినా చూస్తారో లేదా. లాస్ట్ చివరి అయితే చూసుకుంటా గ్లాస్ మీద చేతి, మా నాన్న అవతల సైడు నేను ఇవతల సైడు, మధ్యలో గ్లాస్ మీద చేతి వేసుకున్నాం. అదే మాకు ముట్టుకున్నంత సంతోషం కలిగించింది. ముట్టుకుని అంతా వేసుకుంటా మళ్ళీ బయటికి వచ్చేసినాయి. ఇక వచ్చిన తర్వాత అట్లా
1 మంత్కి ఒక్కసారి మళ్ళీ విజిట్లో ఇట్లా వెళ్ళుకుంటే అతను బైక్ డెలివరీ బాయ్ లీవ్ ఉన్నప్పుడల్లా ఇతను లీవ్ ఈ రోజు వస్తుందన్న ఈ రోజు నాకు రాయి పేరు అంటే ఆ రోజు ఒక 4-5 సార్లు కలిసిన. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి నన్ను మళ్ళీ ములాఖాతు కాకుండా నా విజిట్లో ఉన్న వీసా అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. అక్కడ ఉంటే మళ్ళీ ఇండియాకి తిరిగి రాలేను అని ఇండియాకి వచ్చేసిన. ఇండియాకి వచ్చేసిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొన్న దుబాయ్కి వెళ్ళిన. ప్రజెంట్గా మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు సార్ అక్కడ దుబాయ్కి వస్తుండని ఇక్కడ విల్లికర్ బాల్ గారు అతను చెప్పిండు, నువ్వు వెళ్ళగలుగుతావు, అక్కడ వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు, నిన్ను చూసి ఇంకా ఇంప్రెషన్ మంచిగా నీకు చాలా తొందర కేసు ముందుకు వెళ్తుంది, ఆల్రెడీ వెళ్తున్నావు, నువ్వు అక్కడ ఉండి ఇంకా మంచిగా ఉంటుందని అతను నాకు సలహా ఇచ్చిండు. సలహా ఇచ్చిన మేరకు నేను అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళి 1 మంత్ దాకా వెయిట్ చేసిన. సార్ వచ్చి నాకు దుబాయ్ దిగుతా ఇక్కడ విలేకర్ బాల్ గారు నాకు మెసేజ్ పొద్దున్నే అతను నాకు మెసేజ్ చేసిండు, సిను నువ్వు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. సార్ నేను ఇక్కడనే ఉన్నా అన్న. సార్ ఇక్కడ పలానా దగ్గరికి కేటీఆర్ సార్ వచ్చిండ్రు, అక్కడ మీటింగ్ జరుగుతుంది, మీరు తొందర ఇక్కడ మన స్టేటు ముఖ్యమంత్రి నుంచి అది లెటర్ తీసుకొని వచ్చిండు, నువ్వు వెళ్తే బాగుంటుంది సీన్ అని నాకు ఇక్కడ మెసేజ్ చేసిండు, అక్కడికి వెళ్ళి తొందర అన్నాడు. సరే అని నేను ఒకటిన అతను మా ఫ్రెండ్ని లేపుకొని అన్న రండి అన్న ప్లీజ్ అని అతను లేపుకొని బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళుడుతోనే సారు అతను లోపల మీటింగ్ ఆల్రెడీ అక్కడ ఫుల్ బిజీ. అక్కడ మనం పోవడానికి అక్కడ అలౌట్ లేదు, అక్కడ 5 స్టార్ హోటల్ అక్కడ పోవడానికి అలౌట్ లేదు. అక్కడ మొత్తం మీటింగ్ పెద్ద ఆఫీసర్ మీటింగ్ పెట్టారు. అలా నేను పోయి అక్కడ రాజరాం సత్యం అన్నకు ఆల్రెడీ బాలు గారు అక్కడ సమస్యలు అందిస్తే మనోళ్ళు వస్తారు అక్కడ సార్ని కల్పించుర్రి అని చెప్పారు. అతను వెళ్ళుతోనే అక్కడ ఆల్రెడీ జీపీ అవన్నీ నాకు లొకేషన్ షేర్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళడానికి ఇట్లా బాలు గారు పంపించారు, ఇట్లా సార్ వస్తుంది మేము కలుస్తాం, అతను మలేషియా కొడుకుని అని నేను చెప్తే సరే ఇక్కడ నువ్వు కూర్చో, సార్ కొద్దిగా బిజీ ఉన్నాడు తర్వాత పిలుస్తాను. ఆల్రెడీ ఇతను వెళ్ళి సార్కి చెప్పేచ్చిండు అక్కడ లోపలికి వెళ్ళి, ఇట్లా మల్లేష్ గారు అబ్బాయి వచ్చిండు మిమ్మల్ని కలుస్తానికి సార్ అని అంటే సరే వెయిట్ చేయండి అని చెప్పిండు. అయిపోయిన తర్వాత సారు అక్కడికి బ్యాక్ వెళ్ళిపోతుండు. అయ్యో ఇంత దూరం వచ్చి నేను సార్ కలవకుంటే ఎందుకు పోతుంది మమ్మల్ని అనుకుంటే మేము సార్ అనుకుంటే ఎమ్మడ ఉరికితే అతను రాజరాజ సత్యం సార్ అక్కడ లేడు ఆ టైంకు, అతను ఎటు వెళ్ళాడు. అతను అక్కడి నుంచి వెళ్ళి ముందు నుంచి వస్తుండు. సార్ అనుకుంటే ఇట్లా మేము అతనికి చేతి ఊపేలోపు సార్ అతను మన ఇండియా నుంచి వచ్చిండు మల్లేష్ గారు అబ్బాయి, అతను అక్కడి నుంచి వచ్చిండు సార్, అక్కడ జైలు ఉన్నారు కదా వాళ్ళ గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చిన ప్రత్యేకంగా అని చెప్పేటప్పుడు బాబు నువ్వేనా అమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోనమ్మా అని చెప్పిండు సారు. అబ్బా అప్పుడు మాకు ఇక లేని సంతోషం వచ్చింది. ఇక సార్ మాకు కరుణించిండు, సార్తో మాట్లాడడానికి మాకు టైం ఇచ్చిండు అని. సార్ మాట ఇచ్చినట్టే మనం ఇటు 100% వస్తాడు అని ఇక్కడనే వెయిట్ చేసినాం. సార్ తొందర 10 నిమిషాల్లోపు వచ్చేసిండు. వచ్చేది ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలుచుకొని ఒక మన ఇండియా నుంచి వెళ్ళి ఎంబసీ సంబంధించిన వాళ్ళంతా పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. రాజన సత్యం అక్కడ శ్రీనివాసరావు అక్కడ మొత్తం అంతమంది వచ్చి కూర్చున్నాడు. నేను అందరం మా ఫ్రెండ్ మేము అక్కడ కూర్చున్నాం. మాట్లాడు తమ్ముడు ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని ఏళ్ళు అవుతుంది మన వాళ్ళు జలవాలంటే 18 ఏళ్ళు పూర్తయింది సార్ అన్న. 18 ఏళ్ళు పూర్తయినా కానీ చూద్దాం మన వాళ్ళకి ఏంది ఇది ఇంత బాధ అవుతుంది, ఎన్ని రకాలుగా సాయం ఎంత ఇబ్బందితో నేను ఎంత ఫాలో అయినా కానీ మన వాళ్ళు ఇట్లా జరుగుతుంది ఏంది. 15 లక్షలు అక్కడ కట్టిన నేపాల్కు, ఇక్కడ లాయర్కు ఇక్కడ 8 లక్షలు ఫస్ట్ ఒకసారి కట్టిన, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 15 లక్షలు మళ్ళీ ఒక పెట్రోల్ మీద రెడీ అన్నీ చేస్తున్న పైసలు ఇన్ని చేసిన ఖర్చు చూద్దాం మనల్ని వెళ్ళలేకపోవడం కారణం ఏంది. ఈసారి 100% మనం ఎలాగైనా సరే చేద్దాం, ఇలా విడిపిద్దాం, నువ్వు కూర్చో తమ్ముడు అని నా సారు నేను లేవాడున్నా, సారు కూర్చో అని నాకు చెప్పిన దాకా నేను కూర్చున్నా. వెంటనే లాయరు ఇమీడియట్లీ ఇక్కడికి రమ్మనని సారు ఫోన్ చేసిండు. అతను లాయర్ వచ్చిండు. వచ్చినాక చెప్పిండు నీకు 3 నెలలలో 100 డేస్లో మా వాళ్ళని తీస్తాను బయటకు చెప్పి నువ్వు ఫీజు తీసుకున్నావు 8 లక్షలు, ఇప్పటిదాకా నువ్వు ఏమేమి చేసినావు నాకు అన్ని ప్రూఫ్తో ఇక్కడ నాకు చూపించు అని చెప్పిండు. ప్రూఫ్తో చూపించు అని అంటే అతను అన్నాడు వీళ్ళు పేపర్ రాసుకోమని పేపర్ రాస్తారని పేపర్ అక్కడ పెట్టి వీళ్ళు రాస్తారు. అతను 100% లాయర్ అక్కడ మనకు చేస్తున్నా చెప్తున్నా, లాయర్ ఏం చేస్తాడు సార్ డబ్బు తీసుకుంటూ చేస్తున్నా అంటున్నా. లాయరు ఎక్కువ మనల గురించి ఎంకరేజ్ చేస్తున్నాడు. అక్కడ సార్ వచ్చిన తర్వాత సారుని చూసి పేపర్లు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం ఇది చేస్తున్నా మొత్తం సార్ ముంగట చూసిన తర్వాత నీకు ఇది తెలుసా యూసఫ్ అలీ అని చెప్పిండు. ఇక్కడ నీకు యూసఫ్ అలీ అంటే తెలియదు అన్నాడు. అప్పుడు ఆల్రెడీ సారు అక్కడికి పిలిపించుకొని మనల గురించి కూడా సార్కు ఇన్ఫార్మ్ చేసిండు, ఇట్లా మనోళ్ళు ఉన్నారు వీళ్ళకు అనుకుంటే పేపర్ ఆ సారు కూడా ఇచ్చిండు. ఈ లాయర్కు తెలియదు అంటే లుల్లు మార్కెట్ యూసఫ్ అలీ నీకు తెలుసా అని తెలియదు అన్నాడు.
అప్పుడు ఇమీడియట్లీ మా అమ్మగారిని ఫోన్ చేసి కలిపి అవుట్ స్పీకర్ పెట్టిండు. ఎక్కడున్నారు సార్ మీరు అంటే, నేను ఆల్రెడీ అబ్దాబ్లో చేరుకున్నా అన్నాడు. సార్ మీరు రిటర్న్ వచ్చే ఏమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు లేని ఇప్పుడు బేరనే వెళ్తున్నాను సార్ చెప్పిండు. సరే ఇతని నెంబరు మీ ఇక్కడ ఒక లాయర్ ఉన్నారు సార్, ఇతని నెంబర్ మీకు సెండ్ చేస్తా, వీళ్ళతో మాట్లాడి మనల్ని ఎలాగైనా సరే మా తెలంగాణ బిడ్డలు వాళ్ళు విడిపించారు సార్ అని ప్రత్యేకంగా మా ముంగట అవుట్ స్పీకర్ పెట్టి మాతో సార్ సూపర్ మార్కెట్ యూసుఫ్ అలీతో ప్రత్యేకంగా అవుట్ స్పీకర్ పెట్టి మమ్మల్ని అందరూ మేము అక్కడ మీడియా అంతా వినాలని అవుట్ స్పీకర్ పెట్టి మేము ప్రత్యేకంగా విన్నాం. ఇని అంత సాయం చేస్తున్నా సార్, మాకు మా గురించి ఇంత సాయం చేస్తున్నా సార్, ఇన్ని రోజులు మేము ఎప్పుడు మేము చూడలే, కానీ సార్ మా గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా ఏంది అని మాకే నమ్మలేనంత దయ గురించి సార్ చూస్తే మాకు ఉరికి కాళ్ళు మొక్కాలంత ఇటు దుఃఖం వస్తుంది, అటు సార్ని చూస్తే నాకు చెప్పలే సంతోషం వస్తుంది. చెప్పిన తర్వాత తమ్ముడు నువ్వు ఏం భయపడకు, మనోళ్ళు నేను తీసుకొచ్చే బాధ్యత నాది 100% తీసుకొస్తాను, నేను ఇంకా డబ్బు ఎంత ఖర్చు అయినా సరే నేను తీసుకొస్తాను, నువ్వు భయపడకు అనుకుంటా సార్ నాకు హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన మేరకు జనవరి లోపు మనోళ్ళే కంప్లైంట్ చేపిస్తాను, నేను నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఏ టెన్షన్ పడకు అమ్మకి చెప్పు, మీ వాళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, మనోళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. పాప మీ అమ్మని చూస్తే ఎప్పుడు చూసినా ఏడుతూనే ఉంటుంది, నేను ఏం చెప్పాలా ఆమెకు, నేను ఏ సమాధానం చెప్పాలి, ఇంత డబ్బు చేస్తున్నా, ఇంత నేపాల్కి వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా ఇక్కడ లాయర్కి వచ్చిన మా వాళ్ళని పంపించింది అంతా మనం వృధా అయిపోతుంది. ఇప్పుడు మాత్రం 100% ఇవన్నీ తీసుకొచ్చినా ఎంబసీని స్ట్రాంగ్ చేసినా అన్నీ చేసినా ఎలాగైనా సార్ జనవరి లోపు విడిపిస్తా అని చెప్పిండు. సార్ మేరకు జనవరిలో 15వ తారీఖు నాడు మా వాళ్ళని పిలిచిండ్రు. 15వ తారీఖుని అక్కడనే ఉన్నాయి, నేను ఇంటికి వస్తే మళ్ళీ పోయేంత స్తోమత నాకు లేదు, నేను అక్కడనే ఉండి మా ఫ్రెండ్తో వాళ్ళు కార్ వాషింగ్ పని చేసుకుంటారు అక్కడ. మా ఫ్రెండ్ దగ్గరికి అన్న ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను అక్కడ మళ్ళీ పోయి మళ్ళీ రావడానికి నాకు డబ్బు లేదు అన్న, టికెట్లకు డబ్బు లేదు, నాకు ఇదంతా ఇబ్బంది అన్న, ఇక్కడ ఉండి చిన్న మా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటే ఇక్కడనే ఉంటా, మా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎవరు లేరన్న, ఇంత అక్కడిక్కడ సమాచారం అందిస్తే తొందర అయిపోతుంది అన్న అంటే, సర్లే పర్లేదు సీనియర్ 3-4 నెలలే కదా ఉండు అని అతనే ఫుడ్ పెట్టిండు, అతనే రూమ్ ఇచ్చిండు. ఇచ్చి వాళ్ళ పని ఏదన్నా ఉంటే వాళ్ళు ఎమ్మడి వాళ్ళకు హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేస్తే వాళ్ళు ఎమ్మడి నాకు ఇంత ఫుడ్ ఇచ్చేటోళ్ళు, నాకు ఫోన్ మాట్లాడుకుని కార్డు బ్యాలెన్స్ ఇచ్చేటోళ్ళు. అలా మాట్లాడుకొని జనవరి దాకా వెయిట్ చేసిన. జనవరి 15వ తారీఖున మా వాళ్ళని పిలిచినప్పుడు నాకు అప్పుడు సంతోషం వచ్చింది, పిలిచారు. ఇక మా వాళ్ళ కేసు అయిపోతుంది, సార్ వచ్చింది కదా, సార్ వచ్చి నాకు మాట ఇచ్చిన ప్రకారం సార్ ఇక్కడ ఇలా పేరు వచ్చినట్టు మా వాళ్ళు అయిపోతుంది. ఇక చెప్పలేనంత సంతోషంతో నేను ఉన్నా. 22వ తారీఖు ఆ పేరు రానే వచ్చింది, అయిపోయింది మీది పేరు అపరాధం అయిపోయింది అని అత్తుడితోనే మాకు మా రూమ్లో చెప్పరానంత సంతోషం. మా రూమ్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళు ఊరేదో తెలియదు మా వాళ్ళ గురించి ఎప్పుడప్పుడు అలా వాళ్ళు కూడా ఎంతో బాధపడుతుంది. కేటీఆర్ సార్ అని మీకు ఇంత సాయం చేసింది, మీరు ఎప్పటి నుంచో నేను కూడా ఉంటున్నాం, 15 లక్షలు ఇచ్చింది, ఇక్కడ లాయర్ డబ్బులు పెట్టింది, మేము వింటున్నాం కానీ మీ వాళ్ళకని మాకు తెలియదు, వాళ్ళు మీ వాళ్ళేనా సారు, మీ సిరిసిల్ల జిల్లాకు సారేనా మీకైనా అనుకుంటే వాళ్ళు కూడా ఎంతో సంబరపడకుండా ఇష్టపడకుండా నన్ను ఎంతో సంతోషం పెట్టింది. ఎన్ని రోజులు బాధపడ్డా కదా ఇప్పుడు నవ్వు ఇక నీ ముఖంలో ఆనందం మేము చూడాలనుకుంటా అంటే చాలా నవ్విన. సార్ దయ వలన అనుకుంటా మా కేటీఆర్ సార్ ఉన్న రోజులు మాకు ఏ టెన్షన్ ఉండదు, ఇక సార్ మాకు అన్నీ చేసేసిండు, అయిపోయింది, ఇక మా నాన్నని బయట తెప్పించిండు, అయిపోయినట్టే అనుకోవడం మేము ఎంతో సంతోషపడ్డాం. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా సార్ మీద ఎప్పుడైనా సరే మా లైఫ్లో చచ్చేదాకా మేము ఒక దేవునికి ఎలా దండం పెట్టుకుంటే కేటీఆర్ సార్కు కేసీఆర్ సార్కు అలా దండం పెట్టుకుంటాం మేము ఇప్పటికీ చచ్చేదాకా. ధన్యవాదాలు కేటీఆర్ సార్. నేను కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే ఒక సిరిసిల్ల జర్నలిస్ట్గా కాకుండా మా నాగభూషణం గారు సారు ఆయన బతికుండం కూడా ఈ కేసులో చాలా వార్తలు రాసి వీళ్ళ కోసం అప్పుడప్పుడు అన్ని ఫాలోఅప్ చేసి సార్ మరణించిన తర్వాత ఈ కేసు ఎడగాకుండా అంటే అందరూ నారాయణ స్వామి సార్ చనిపోయినాక అంటే కేసు ఇక మూలన పడ్డది, అంటే వాళ్ళు చూసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులలో నేను కూడా 2014-15 నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నా. వార్తలు రాసినప్పటి కూడా నాగభూషణం గారు వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేసడానికి ఊరుకున్నాం. సార్ వాళ్ళు ఇట్లా మరణించినాక మళ్ళీ ఏదో మళ్ళీ మా ఊళ్ళో బయటకు తేవాలని చెప్పేసి నేను కూడా చాలాసార్లు కేటీఆర్ గారి దగ్గరికి ఇలా కుటుంబ సభ్యులను తీసుకెళ్ళడం, నేను మాట్లాడడం, సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి ఆ లెటరు మన పిఎంఓ లెటర్ కూడా సారు అప్పటిదప్పుడు రిక్వెస్ట్ చేసి అప్పుడు ఎవరు సెంట్రల్ మినిస్టర్ ఉండే అన్నీ చేసిరు సార్. ధన్యవాదాలు సార్. ఆ రోజుల్లో మీరు 15 లక్షలు కట్టి ఈ పేద కుటుంబానికి బండలు కొట్టుకొని బతికే కుటుంబానికి 15 లక్షలు ఆ రోజుల్లో 2009-10 మామూలు విషయం కాదు సార్ మీరు కట్టడం. దాంతోపాటు అడ్వకేట్ కూడా అరబ్ అడ్వకేట్ దుబాయ్ అడ్వకేట్ కూడా దగ్గర 15 లక్షల రూపాయలు చెల్లించారు. మా సత్యమన్న కూడా నేను ఈరోజు దండం పెట్టాలి. అల్మష్పూర్ సత్యమన్న మీరు దుబాయ్లో ఉండి ఇక్కడ తెలంగాణ వాసులు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఈ డబ్బు ఫస్ట్ సత్యమన్ననే 8 లక్షల దాకా అన్న ఇండివిజువల్గా కట్టి తర్వాత కేటీఆర్ గారు చెల్లించారు. అప్పటిదప్పుడు సత్యం గారు కట్టండి అంటే
ఈ కేసులో పిఎస్ శ్రీనివాస్ సారు, అడిషనల్ పిఎస్ ఇంకో శ్రీనివాస్ సార్ ఉంటారు. చాలామంది కష్టపడ్డారు. ధన్యవాదాలు అందరికీ మా జిల్లా తరపున. ఈ పేద బిడ్డలు ఇంకా 18 సంవత్సరాలు అంటే మామూలు నరకం కాదు. మా ఎమ్మెల్యే అయినందుకు కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కేటీఆర్ సార్ మీరు అసలు ఇక్కడ లేరు, ఈ దేశంలో ఉంటే ఇప్పటికే వచ్చేవాళ్ళు. వాళ్ళ కొడుకు దగ్గరికి యూఎస్ పోయినారని తెలిసింది మల్లేశం అన్నది. మీ ఇంటికి వచ్చి కలుస్తా వీళ్ళని అని చెప్పి నేను సార్ మాట్లాడు. హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో దుబాలు నేనే వాళ్ళ ఇంటికి వస్తా అన్నాడు. టికెట్లకు కూడా వీళ్ళకు కేటీఆర్ గారు ఖర్చు పెట్టి తెప్పించడం కూడా వెరీ హ్యాపీ సార్. దాంట్లో నన్ను భాగస్వాములు చేసినందుకు బాలు ప్రతి విషయంలో ఆయన అంత బిజీ లైఫ్లో కూడా నాతో ఇండివిజువల్గా ఫోన్ మాట్లాడాడు. మీ గురించి బాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం, ధైర్యం చెప్పేవాడు. అంటే మీరు ఎక్కడో ఉంటారు, మీకు తెలియదు ఇవన్నీ ఇక్కడ జరిగినాయి అంటే మీకు కొన్నే తెలుస్తాయి. సీనుకు కూడా ప్రతి ప్లేస్కు వచ్చు. అంటే సీను కూడా నాకు మొన్న పని నేను మీ భార్యను చూస్తేనే గుర్తుపడతా. కానీ సీను నువ్వు కూడా చాలా నాన్న కోసం వచ్చి బాబాయ్ కోసం చాలా కష్టపడ్డావు, ఆడికి పోయినావు, ఇక్కడ కూడా చాలా కష్టపడ్డావు. ఇప్పటి నుంచైనా మీ ఫ్యామిలీస్ మంచి సంతోషంగా ఉండండి రవణ.